వెల్కమ్ టు శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం నాగార్జున సాగర్ జూమ్ సెషన్. ఈరోజు జ్ఞానదాత శ్రీ మధు గారు హైదరాబాద్ నుంచి. వెల్కమ్ టు ద సెషన్ సార్. మధు గారు నమస్తే. మధు గారు సార్ నమస్తే. రవి సార్ నమస్తే అండి. అట్లాగే రవి సార్ కి కూడా ధన్యవాదాలు. వెల్కమ్ టు ద సెషన్ సార్. రవి సార్, రవి గారు మనకి ఎన్నో క్లాసులు అందించారు, 2 క్లాసులు అందించారు జూమ్ సెషన్స్ లో. ప్రతిరోజు ఈ ప్రోగ్రామ్ అంతా కూడా రికార్డ్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసి చక్కగా మనకి ఈ రికార్డెడ్ ప్రోగ్రామ్ అందజేస్తా ఉన్నారు. ప్రతి మాస్టర్ యొక్క ప్రోగ్రామ్ రికార్డ్ చేస్తా ఉన్నారు. వారికి మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మధు గారు ఈరోజు యాక్చువల్గా తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం నాగార్జున సాగర్ కి 12 కిలోమీటర్ల దూరంలో నిర్మాణంలో ఉంది. 54/54 గ్రౌండ్ పిరమిడ్ నిర్మాణంలో ఉంది ఇక్కడ ఈ క్షేత్రంలో. నల్గొండ జిల్లాలోనే బిగ్గెస్ట్ గ్రౌండ్ పిరమిడ్ అన్నమాట. అట్లాగే 18/18 సైజులో 2 పిరమిడ్ గోశాలలు కూడా నిర్మించడం జరిగింది. అట్లాగే అకామిడేషన్ కోసం 4 రూములను ఏర్పాటు చేసి మరి వాటి మీద 11/11 సైజులో 4 పిరమిడ్స్ కూడా నిర్మించడం జరిగింది. సో గురువు గారు తిరుమలనాథ పిరమిడ్ క్షేత్రం అని నామకరణం చేశారు. సో ఈ క్షేత్రం ఆధ్వర్యంలో మనం ఈ జూమ్ సెషన్స్ కండక్ట్ చేస్తా ఉన్నాం అనమాట. సో ఈరోజు మీరు రావడం అదృష్టంగా భావిస్తూ, మరి మధు గారు మనకి ఇచ్చిన టాపిక్ ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం ద్వారా అన్ని భోగాలు లభిస్తాయి అనేసి వారి టాపిక్ అందించారు. ఈ టాపిక్ మనకి మెసేజ్ రూపంలో మనకి చెప్పబోతున్నారు ఇప్పుడు. సో సార్కి మరొకసారి వెల్కమ్ చెప్తూ, సార్ ప్లీజ్ గో అహెడ్ సార్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్స్ వన్స్ అగైన్. ప్లీజ్ స్టార్ట్ ద క్లాస్. సార్ స్టార్ట్ చేయమంటారు సార్? స్టార్ట్ చేయండి సార్. ఆడియో క్లియర్ గా ఉందా? ఎక్సలెంట్ గా ఉంది, వండర్ఫుల్ గా ఉంది. ఓకే ప్లీజ్ గో అహెడ్. బాగుంది. ఓకే రవి సార్ ఒక్కసారి. మధు సార్ ఓకే ఓకే కార్యక్రమం ప్రారంభించుకుంది సార్. 7 టైమ్స్ సార్. ఎన్ని గంటల వరకు సార్? 7:30 వరకు మీరు 7:30, 7:45 దాకా తీసుకెళ్ళండి సార్. క్లాస్ చెప్పండి. 15 మినిట్స్ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ 7:15 వరకు. 7:50 వరకు 1 అవర్ క్లాస్ చేసి తర్వాత 15 మినిట్స్ క్వశ్చన్. కాదు, మీరు 7:30 దాకా చెప్పండి. కావాలంటే ఒక 15 మినిట్స్ కూడా తీసుకోండి. 7:45 దాకా తీసుకోవచ్చు. ఓకే ఓకే సార్. 7:45 దాకా తీసుకోవచ్చు. ఓకే సార్. కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు గురుగారు ఈ మధ్య కాలంలో ఓకే చెప్పండి సార్. ఈ మధ్య కాలంలో మధు గారి క్లాసులు చాలా చూస్తా ఉన్నాము. జూమ్ సెషన్స్ లో చాలా సార్లు చూసాం. మధు గారు మరి తటవర్తి వేదాగౌడ గారి వారి జూమ్ సెషన్స్ లో కూడా మధు గారి క్లాసెస్ చూసాము. అట్లాగే పిఎంసికి సంబంధించి ఆయన చాలా యాక్టివ్ గా ఉన్నారు. పిఎంసి ఇన్ఛార్జ్ హైదరాబాద్ అని కూడా నాకు తెలుసు. సో కంగ్రాచులేషన్ సార్, మీరు చాలా యాక్టివ్ గా వర్క్ చేస్తా ఉన్నారు. అట్ వెరీ ఎంగేజ్. మీకు నమస్కారాలు. కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు గురుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజ్ గారు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి నాకు జ్ఞాని పోసిన గురువులు బ్రహ్మర్షి తటవర్తి వీరరావు గారు, బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజలక్ష్మి మేడం దంపతులు, వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరియు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నల్గొండ జిల్లా పిరమిడ్ మాస్టర్స్, నాగార్జున సాగర్ మాస్టర్స్ అందరికి కూడా నా నమస్కారాలు. అలాగే ఆర్గనైజర్ సతీష్ గారికి మరియు మా ధ్యాన మిత్రులు రవిశంకర్ రెడ్డి గారికి కూడా నమస్కారాలు. నా పేరు మధుసూదన్. మాది మహబూబ్ నగర్ జిల్లాలోని మక్తల్ మండలం అనుగొండ అనే గ్రామం. నాకు ఈ ధ్యానం 2008 సంవత్సరంలో మా అన్నయ్య ద్వారా పరిచయం అవడం జరిగింది. 2009లో మొదటిసారి బ్రహ్మర్షి పితామహ పత్రిజ్ గారిని వనపర్తిలో
సహస్రార పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రారంభోత్సవం దగ్గర కలుసుకోవడం జరిగింది. సో అప్పటి వరకు ధ్యానం తెలుసు మా అన్నయ్య ద్వారా, కానీ అంతగా చేసేవాడిని కాదు. కొద్దిగా అప్పుడప్పుడు చేసేవాడిని. ఫస్ట్ టైం సార్ని ఆ పిరమిడ్ ఓపెనింగ్ దగ్గర కలుసుకున్నప్పుడు సార్ అక్కడ పిరమిడ్ ఓపెన్ చేసి 2 పాటలు పాడి ధ్యానం చేయించాడు పిరమిడ్లో కూర్చోబెట్టి. నానాటి బతుకు నాటకము, నా దారి డారి నా పేరు బిపారి. సో మొదట్లో సార్ ఎక్కడికి వెళ్ళినా కానీ అవి 2 పాటలు ఎక్కువగా పాడి వాటి మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేవాడు. సో అలా ఫస్ట్ టైం సార్ ఫ్లూట్ ఫస్ట్ టైం మెడిటేషన్ చేసినప్పుడు చాలా అద్భుతంగా, వండర్ఫుల్ గా చెప్పాలంటే నా మెడిటేషన్ లైఫ్ లో ఫస్ట్ చేంజ్ అది. పత్రి సార్ని ఫస్ట్ టైం కలవడం. సో సహస్రార పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రారంభోత్సవం దగ్గర. దాని తర్వాత మళ్ళీ ధ్యానం తెలుసు చేస్తున్నాను. మధ్యలో ఇంటర్మీడియట్ కు ఇంజనీరింగ్ మధ్యలో కొన్ని రోజులు గ్యాప్ రావడం వల్ల ఇంటి దగ్గర సరిగా చేయలేకపోయాను ఇంట్లో పరిస్థితుల వల్ల. మళ్ళీ హైదరాబాద్ కు ఇంజనీరింగ్ కోసం వచ్చి అక్కడ మళ్ళీ మెడిటేషన్, మా అన్నయ్య ఆల్రెడీ ధ్యానం చేస్తున్నాడు కాబట్టి అన్నయ్య ద్వారా తెలుసుకుని మళ్ళీ మెడిటేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అలా చేసుకుంటూ వెళ్తున్నాను. 2016 సంవత్సరంలో తట్టవర్తి రాజలక్ష్మి మేడం గారిది 3 రోజుల మౌన ధ్యానం క్లాస్ అటెండ్ అయ్యి, ఆ క్లాస్ ద్వారా నాకు ధ్యానం గురించి ఒక అవగాహన అనేది రావడం జరిగింది. సో అప్పటి వరకు ధ్యానం తెలుసు చేస్తున్నాను. మరి హైదరాబాద్ లో ఉన్నాను కాబట్టి పత్రి సార్ని కలుసుకోవడానికి అవకాశాలు బాగా ఉండేవి. సార్ ప్రోగ్రామ్స్ హైదరాబాద్ లో ఉండడం వల్ల అప్పుడప్పుడు ప్రోగ్రామ్స్ వెళ్ళడం అలా అవి చేస్తూ ఉండేవాడిని. కొన్ని శాకాహార ర్యాలీలు వాటిలో పాల్గొనడం చేస్తుండేవాడిని. అలా చేస్తున్నప్పుడు ఏమిటంటే నాకు 2016 సంవత్సరంలో ఒకసారి కడతాల్లో ధ్యాన మహాచక్రం 7 రోజులు మౌన ధ్యానం, 7 రోజులు సెలబ్రేషన్స్ ప్రోగ్రామ్ ఉంది. అక్కడ మౌన ధ్యానంలో నాకు కడతాల్ పిరమిడ్ దగ్గరికి వెళ్ళి మార్నింగ్ మెడిటేషన్ టైంలో నాకేంటంటే ఒక చిన్న డౌట్ వచ్చింది. ఇన్ని రోజుల నుంచి ధ్యానం తెలుసు చేస్తున్నాను, కానీ ధ్యానం వల్ల నాకేమి అనుభవాలంటూ ఏమి వచ్చేవి కాదు, ఏ అనుభవాలు రాలేదు. సో మరి ఇన్ని రోజుల నుంచి చేస్తున్నా నాకేమి అనుభవాలు రావట్లేదు. మరి ఈ మధ్యనే ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు కూడా ఎన్నో రకాల అనుభవాలు చెప్తున్నారు. మరి నేను కరెక్ట్ గా చేస్తున్నాను లేదా అని ఒక డౌట్ ఉండేది. మరి తర్వాత కడతాల్లోకి వెళ్తే ఆడ ధ్యాన మహాచక్రంలో ఏంటంటే ఆ ధ్యాన మహాచక్రంలో ఒక డౌట్ వచ్చింది నాకు. సో ఏదో ధ్యానం నేర్పిస్తారని చెప్పి వస్తే ఇక్కడ కడతాల్లో ఏంటంటే అప్పుడు ఎన్నో ప్రోగ్రామ్స్ జరిగేవి. ఒకటి స్టేజ్ దగ్గర ఒక ప్రోగ్రామ్ జరిగేది, అలాగే అఖండ ధ్యానం అని ఒకటి, మౌన ధ్యానం ఒకటి, అలాగే మనకు డిఎన్ఏ యాక్టివేషన్ వర్క్ షాప్ అని ఒకటి, అలాగే స్పిరిచువల్ టాబ్లెట్స్ వర్క్ షాప్ అని ఒకటి, అలాగే హాస్టల్ సర్జరీస్, హాస్టల్ హీలింగ్ వర్క్ షాప్స్, అలాగే నక్షత్ర మిత్రుల వర్క్ షాప్స్, ఇలాంటివి ఎన్నో జరిగేవి అప్పట్లో. సో అలా జరుగుతూ ఉంటే నాకు మరి డౌట్ వచ్చింది, ఏంటి ఏదో ధ్యానం నేర్చుకుందామని వస్తే వీళ్ళేంటి ఎన్ని వర్క్ షాప్ చెప్తున్నారు, మరి ఇన్నిట్లో నేను ఎక్కడికి వెళ్ళాలి, నేనేం తెలుసుకోవాలి అనేది నాకు ఒక డౌట్ వచ్చింది. ధ్యానం కోసమనే వస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు, మరి ఈ వీటిలో నేను ఎక్కడికి వెళ్ళాలి అనేది నాకు ఒక డౌట్ వచ్చింది. సో ముఖ్యంగా ఏంటంటే అన్ని చోట్ల పత్రి సార్ పేరు ఉంది, అన్ని చోట్ల పత్రి సార్ ఫోటో ఉంది. మరి సార్ కూడా అన్ని చోట్లకు వెళ్తూ ఉంటాడు. అయితే నాకు తర్వాత ఆలోచిస్తే నాకు ఏమర్థమైందంటే, ముఖ్యంగా ధ్యాన మచకంలో పత్రి సార్ ఎక్కడ ఉంటాడంటే స్టేజ్ దగ్గర ఉంటాడని చెప్పేసి ఆ స్టేజ్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో ఈ ధ్యానం పత్రి సార్ ద్వారా వచ్చాం కాబట్టి మరి నాకేది కావాలో నాకు ఇంకా క్లారిటీగా తెలియదు కాబట్టి అప్పుడు పత్రి సార్ దగ్గర ద్వారా ధ్యానంలోకి వచ్చాం కాబట్టి స్టేజ్ దగ్గరికి వెళ్తే అక్కడ స్టేజ్ దగ్గర తటవర్తి రాఘరాజ్ సారు, రాజలక్ష్మి మేడం దంపతులు ఇద్దరు ఆ 7 రోజులు మౌన ధ్యానం ముందు ఉంది కాబట్టి వాళ్ళు మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 4-5 దాకా వాళ్ళ క్లాసెస్ రెగ్యులర్ గా ఉండేవి. సో అక్కడికి వెళ్ళి కూర్చుంటే వాళ్ళ క్లాస్ చెప్తున్నారు. నాకు చాలా బాగా నచ్చింది ఆ క్లాసు. సో అలా 4 రోజులు వరుసగా 4 రోజులు మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 వరకు వాళ్ళ క్లాసెస్ వినేవాడిని. మెడిటేషన్, ధ్యానము, సార్ చెప్పే సబ్జెక్టు, మేడం చెప్పే సబ్జెక్టు. తర్వాత భీమవరం వెళ్దామని ఆ క్లాస్ విన్న తర్వాత అనుకున్నాను, కానీ నేను మళ్ళీ వెళ్ళలేకపోయాను.
అలా 2016 జనవరి అయిపోయింది, ఫిబ్రవరి అయిపోయింది. మార్చి నెలలో తటవర్తి రాజలక్ష్మి మేడంది ఓల్డ్ బోయినపల్లి దగ్గర 3 రోజుల మౌన ధ్యానం క్లాసు ఉందని తెలుసుకుని అక్కడికి వెళ్ళడం జరిగింది. సో ఫస్ట్ టైం అలా క్లాస్కి వెళ్ళినప్పుడు లోపల ఒక డౌట్ తో ఉన్నాను. ఏంటి ఇన్ని రోజుల నుంచి చేస్తున్నా, నాకు ఇంకా అనుభవాలు రావట్లేదని ఒక లోపల డౌట్ ఉంది. సో అలా డౌట్ తో కూర్చున్నాను క్లాస్ లో. మేడం క్లాస్ చెప్పడం స్టార్ట్ చేసి చెప్తూ అన్నారు ఏంటంటే, ధ్యానం అనుభవాల కోసం కాదు, ధ్యానం ఆత్మ జ్ఞానం కోసమని చెప్పడం జరిగింది. అనుభవాలు రాకపోయినా బాధపడాల్సిన అవసరం లేదు. సో ఒకనొక స్టేజ్ లో అనుభవాలు వస్తుంటాయి. అనుభవాలు వచ్చినా రాకపోయినా దేనికి బాధపడాల్సిన అవసరం లేదు. ధ్యానం చేయడం వల్ల మన జీవితంలో ఏదైనా మార్పు వచ్చిందా లేదా అది గమనించుకోండి అని చెప్పడం జరిగింది. మెడిటేషన్ చేయడం వల్ల మన లైఫ్ లో ఏదైనా చేంజ్ వచ్చిందా లేదా అది గమనించుకోవాలి. సో ధ్యానం అనేది ముఖ్యంగా ఆత్మజ్ఞానం కోసం అనే పాయింట్ అక్కడ నేను ఆ క్లాస్ ద్వారా నాకు అవగాహన వచ్చింది. సో అంతకుముందు వరకు మనకు తెలిసి ఏంటంటే, ధ్యానం సర్వరోగ నివారణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని అని. ధ్యానం చేయడం వల్ల మనకు చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చని అవగాహన ఉంది తెలుసు. అలాగే మరి నాకంటూ ఏం పెద్ద అనారోగ్య సమస్యతోటి ధ్యానంలోకి ఏమీ రాలేదు. వేరే సమస్యలు కూడా ఏదో లాభాలు ఏమీ అంతగా లేవు. కానీ ఒకటే సహజంగా రావడం జరిగింది ధ్యానంలోకి. సో ఆ అనుభవాలు లేవు, ఏ రోగం తగ్గించుకొని చెప్పడానికి కూడా నా దగ్గర ఏమీ లేదు. మరి ఎలా అనుకుంటే అక్కడ మేడం క్లాస్ లో నాకు అవగాహన వచ్చింది ఏంటంటే, ధ్యానం ఆత్మజ్ఞానం కోసమని. సో పూర్వం మన మునులు కావచ్చు, ఋషులు కావచ్చు, యోగీశ్వరులు వీళ్ళందరూ కూడా ధ్యానం ఆత్మజ్ఞానం కోసమే వాళ్ళందరూ ధ్యానం చేశారని. ఇక్కడ మనం ఏ రీత్యా అయినా వచ్చి ఉండవచ్చు ధ్యానంలోకి. ఆరోగ్యం కోసం వచ్చి ఉండొచ్చు, మానసిక సమస్యల వల్ల వచ్చి ఉండొచ్చు, మనశ్శాంతి కోసమను, ఆనందం కోసం వల్ల, ఇలా రకరకాల సమస్యల వల్ల వచ్చి ఉండవచ్చు. కానీ ఆ ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ధ్యానం అనేది ఆత్మ జ్ఞానం కోసమని. ఈ పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. ఎందుకోసం ఈ పాయింట్ నేను మళ్ళీ చెప్తున్నానంటే, కొంతమంది ఎక్కడో కొంతమంది నాలాగా అనుభవాలు రాని వాళ్ళు ఉండవచ్చు. వాళ్ళు కూడా అలా ఫీల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అలా చెప్తున్నాను నేను. సో ముఖ్యంగా ధ్యానం అనేది ఆత్మజ్ఞానం కోసమని. సో ఆత్మజ్ఞానం కోసం మనం ధ్యానం చేసినప్పుడు ఆరోగ్యాన్ని పొందుతాం, ఆనందాన్ని పొందుతాం, మనశ్శాంతిని అన్నిటినీ మనం పొందడం జరుగుతుంది. సో అలా దాని గురించి ఒక చక్కటి అవగాహన వచ్చింది. తర్వాత నేను ఏప్రిల్ నెల 2016 ఏప్రిల్ నెల ఫస్ట్ టైం భీమవరం క్లాస్‌కి వెళ్ళడం జరిగింది. అక్కడ సార్ క్లాసు ఇంకా ఎంతో అద్భుతంగా ఉంది. సార్ చెప్పారేంటంటే, ధ్యానం వల్లనే జ్ఞానం, జ్ఞానం వల్లనే ముక్తి అని. ధ్యానం చేయడం వల్ల మనకు జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం వల్లనే మనకు ముక్తిని అంటే మోక్షాన్ని, అంటే దుఃఖరాహిత్య స్థితిని మనం పొందుతామని చెప్పడం జరిగింది. సో అంతకుముందు మేడం క్లాస్‌లో మేడం ఏం చెప్పారంటే, కొన్ని క్వెషన్స్ అడగడం జరిగింది. తర్వాత మేడం ఏం చెప్పారంటే, గురువు పాదాల్ని కాదు, గురువు పదాల్ని పట్టుకోవాలని చెప్పడం జరిగింది. ఎంతో అద్భుతమైన పాయింట్ ఏంటంటే, గురువు పాదాల్ని కాదు, గురువు పదాల్ని మనం పట్టుకోవాలనేది. సో ఆ పాయింట్ ఇంకా కొన్ని పాయింట్స్, చాలా వండర్ఫుల్ పాయింట్స్ మేడం క్లాస్‌లో నేను వినడం జరిగింది. అలా తెలుసుకొని భీమవరం క్లాస్‌కి వచ్చిన తర్వాత అక్కడ మొదట్లో నాకెవరు పరిచయం లేదు. 3 రోజులు సైలెంట్‌గా ఉండి ఒక్కడినే ధ్యానం చేసుకొని క్లాస్ విని సైలెంట్‌గా వెళ్ళిపోయేవాడిని. అలా వరుసగా దాదాపు 3 నెలలు నేను ఎవరితో సరిగ్గా కూడా మాట్లాడలేదు. ఒక్కడినే హైదరాబాద్ నుంచి వెళ్ళడం, అక్కడ 3 రోజులు సాధన చేసుకోవడం, క్లాసులు వినడం, మళ్ళీ రావడం, నోట్స్ అవన్నీ రాసుకొని అలా చేసేవాడిని. సో ఒక్కొక్క నెల ఒక్కో అద్భుతమైన కాన్సెప్ట్ సార్ దగ్గర వినడం జరిగింది. మొదటి నెలనేమో ధ్యానం వల్లనే జ్ఞానం, జ్ఞానం వల్లనే ముక్తి అనే కాన్సెప్ట్. సో ఆ జ్ఞానం పొందడం వల్ల మనకు ముక్తి అంటే మోక్షం, అంటే జీవితంలో దుఃఖం లేకుండా చేసుకోవడానికి దుఃఖరహిత స్థితి పొందుతామని చెప్పడం జరిగింది. సో నాకు అనిపించింది, ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా
ఏదో ఒక సమస్య ఉంటుంది. మరి ఏ సమస్య లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవరూ లేరు. మరి మరి దుఃఖం అనేది కూడా ప్రతి ఒక్కరికి ఉంది. మరి దుఃఖం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. మరి ఇప్పుడు సార్ చెప్తున్నాడు దుఃఖరహిత స్థితి మనం పొందవచ్చని చెప్తున్నారు. అది ఎలా పొందవచ్చంటే జ్ఞానం వల్ల పొందవచ్చని చెప్తున్నారు. మరి ఆ జ్ఞానం సంపాదిస్తే మనం లైఫ్ అంతా హ్యాపీగా ఉండొచ్చు కదా! అని నాకనిపించింది. సో, సరే అని చెప్పేసి నెక్స్ట్ మంత్ మళ్ళీ సెకండ్ టైమ్ భీమవరం రావడం జరిగింది. ఎందుకంటే ఆత్మజ్ఞాన శిక్షణా కార్యక్రమం అనేది భీమవరంలో ప్రతి నెల 1, 2, 3 తారీఖులో మొత్తం పూర్తిగా ఆత్మజ్ఞానం గురించే ఉంటుంది. ఆత్మజ్ఞానం అంటే ఏంటంటే మనం దేహం కాదు, మనమంతా ఆత్మలం అని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానము అని. మనం కంటికి కనిపించే ఈ శరీరం కాదు, కంటికి కనిపించని ఆత్మీయ మనమని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం అని మనకు అక్కడ 3 డేస్ క్లాస్‌లో మనకు సార్ చెప్తూ ఉంటారు. ఆ విషయం నాకు అక్కడ అవగాహనకు వచ్చింది. మనం శరీరం కాదు, మనం ఆత్మ అనే విషయం. సో, అలా సెకండ్ మంత్‌కెళ్ళినప్పుడు ఏం చెప్పారంటే, మరి జ్ఞానం అనంతం బ్రహ్మ అని. జ్ఞానం అనేది అనంతంగా ఉంది. బ్రహ్మ అంటే అన్నిటికంటే కూడా గొప్పది అని. జ్ఞానం అనంతమైనది, అన్నిటికంటే కూడా గొప్పదని సార్ చెప్పడం జరిగింది. సో, అప్పుడు నాకనిపించింది ఓహో! ఇంకా జ్ఞానం మనం ఎంతో సంపాదించాలి అని. ఇక్కడ జ్ఞానం అంటే ఆత్మ జ్ఞానం అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే తెలివి, బుద్ధి, జ్ఞానం అనే 3 పదాలున్నాయి. తెలివి, బుద్ధి అనేవి మనసుకు సంబంధించిన పదాలు. జ్ఞానం అనే పదం ఆత్మకు సంబంధించింది. సో, ఈ జ్ఞానం అనేది మనకు ధ్యానం చేయడం వల్ల వస్తుందని మనకు సార్ చెప్తున్నారు. మరి ఆ జ్ఞానం సెకండ్ మంత్‌కెళ్ళినప్పుడు సార్ చెప్పేదేంటంటే, జ్ఞానం అనేది అనంతమైనది, అన్నిటికంటే కూడా గొప్పదని చెప్పడం జరిగింది. మరి అలాగే థర్డ్ మంత్ 3 నెలలు నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకా ఏం చెప్పారంటే, ఆ సెకండ్ మంత్‌కెళ్ళినప్పుడు ఇంకొక పాయింట్ ఏం చెప్పారంటే, ఏ విద్య నేర్చుకుంటే ఇక నేర్చుకోవాల్సింది ఏమి ఉండదో, ఆ విద్యే ఆత్మ విద్య, ధ్యాన విద్య అని చెప్పడం జరిగింది. ఏ విద్య నేర్చుకుంటే అంటే ఏ జ్ఞానం పొందితే ఇంకేమి పొందాల్సిన అవసరం లేదో, ఆ జ్ఞానమే ఆత్మ జ్ఞానమని చెప్పడం జరిగింది. ప్రతిసారి గూడా కొన్ని సందర్భాల్లో చెప్తుంటాడు. ఏం చేస్తే ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదో అదే ధ్యానమని అంటుంటాడు. సారు అప్పుడప్పుడు చెప్తుంటారు. ఏందంటే, ఏం చేస్తే ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదో అదే ధ్యానమని అంటాడు. సో, అలా ఏం జ్ఞానం పొందితే ఇంకేమి పొందాల్సిన అవసరం లేదో అదే ఆత్మ జ్ఞానమని. ఏ విద్య నేర్చుకుంటే ఇంకేమి నేర్చుకోవాల్సిన అవసరం లేదో అదే ఆత్మ విద్య, ధ్యాన విద్య అని అంటారు. మనకు యోగి వేమన పద్యాలు కూడా ఉంటారు. చావు పుట్టుకలు లేని చదువులు చదవాలి అని. ఓకే. సో, అలా అన్నిటికంటే గొప్పది ఆత్మ జ్ఞానం అని, జ్ఞానం అనంతం బ్రహ్మ అని తెలుసుకోవడం జరిగింది. అలా తెలుసుకున్న తర్వాత మళ్ళీ 3 నెలలు వెళ్ళినప్పుడు సార్ ఇంకా దాని గురించి కాన్సెప్ట్ చెప్తే ఏమన్నారంటే, మరి ఈ జ్ఞానం ఇంకా కావాలి, ఇంకా సంపాదించాలంటే సార్ ఏం చెప్పారంటే, పంచితే పెంచబడుతుంది, దాచుకుంటే దోచుకోబడుతుందని ఇంకొక కోణంలో సార్ చెప్పడం జరిగింది. అలా మనం ఈ ధ్యానం గురించి, జ్ఞానం గురించి ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం. మనం తెలుసుకున్న విషయాల్ని మనం ఇతరులతో పంచాలి, ఇతరులకు పంచాలనే విషయం అక్కడ తెలుసుకోవడం జరిగింది. ఆ థర్డ్ మంత్ క్లాస్‌లో. సో, అప్పుడు అలా మనం ఏదైతే ఇప్పటి వరకు మనం ధ్యానం ద్వారా తీసుకున్నామో, ఆత్మజ్ఞానం గురించి అంటే మనం దేహం కాదు, మనం ఆత్మ అనే విషయాన్ని మనం ఏదైతే తెలుసుకున్నామో, దాన్ని మనం ఇతరులకు చెప్పడం. దాన్ని కొంచెం అర్థమయ్యే విధంగా వివరంగా తెలుసుకోవాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దగ్గరలో లేదా మన ఊర్లో ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చనిపోయారనుకోండి, మనం ఏమంటామంటే, పలానా వ్యక్తి చనిపోయాడు అని అంటాం. లేదా పైకి పోయాడు అని అంటాం. లేదంటే వెళ్ళిపోయాడు అని అంటాం. ఒక్కసారి మనం మాట్లాడే మాటల్ని మనం గమనిస్తే మనకేమర్థమవుతుందంటే, చనిపోయాడు అని అంటున్నాం, పైకి పోయాడు అని అంటున్నాం, వెళ్ళిపోయాడని అంటున్నాం. సో, ఇక్కడ చనిపోయినప్పుడు ఒకటి అంటే ఆ శరీరం కింద ఉంటుంది. శవమై కింద ఉంటుంది. ఆత్మ పైకి వెళ్తుంది. మనం ఏమంటున్నామంటే చనిపోయాడు, వెళ్ళిపోయాడు, పైకి పోయాడని అంటున్నామంటే, అక్కడ పోయింది ఆత్మ కాబట్టి, ఆ చనిపోయిన వ్యక్తి శరీరం కాదు.
ఆత్మ అనే విషయం మాటల ద్వారా మనం అర్థం చేసుకోగలుగుతాం. నిజంగా ఆ వ్యక్తి శరీరమే కనుక అయితే ఆ శరీరం శవమై అక్కడే ఉంది. పైకి పోయాడు, వెళ్ళిపోయాడు అనే మాటలు మనమేమి ఉపయోగించుకోం. సో, ఇలా ఈ ఒక్క పాయింట్ కొంచెం జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే మనకు తెలిసిందేంటంటే మనం దేహం కాదు, మనమంతా ఆత్మలమనే విషయం మనకు అర్థమవుతుంది. ఈ విషయాన్ని ప్రాక్టికల్‌గా అంటే అనుభవపూర్వకంగా మనం తెలుసుకోవాలంటే ఎవ్వరైనా సరే ధ్యానం చెయ్యాలి. ధ్యానం యొక్క గొప్పతనం ఏందంటే మనం దేహం కాదు, మనం ఆత్మ అనే విషయాన్ని మనం తెలుసుకుంటాం. దీన్ని ఏమంటామంటే ఆత్మ సాక్షాత్కారం అని చెప్పవచ్చు. అంటే మనం ఆత్మానుభవం పొందడం అని అనొచ్చు. ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటాం. ఆత్మ సాక్షాత్కారం అని, ఆత్మానుభవం అని. ఇంకా చెప్పాలంటే సత్యం తెలుసుకోవడం అని కూడా అనొచ్చు. అంటే ఆత్మ గురించి, ఆత్మ జ్ఞానంకి సంబంధించి ఆత్మను అనుభవపూర్వక ఆత్మానుభూతి పొందడాన్ని సత్యం తెలుసుకోవడం అని కూడా చెప్పవచ్చు. ఏమిటా సత్యం అంటే మనం దేహం కాదు, మనం ఆత్మ అనే విషయం తెలుసుకోవడమే సత్యము. విగ్రహం భగవంతుడు కాదు, ఆత్మే భగవంతుడు అని తెలుసుకోవడమే సత్యము అని. అలా మనకు దాని యొక్క గొప్పతనం, జ్ఞానం యొక్క గొప్పతనం తెలుసుకున్న కొద్దీ మనకు అర్థమవుతుంది. సో, అట్లా ధ్యానం సెకండ్ మంత్‌కెళ్ళినప్పుడు ఆ విధంగా, థర్డ్ మంత్‌కెళ్ళినప్పుడు మనం తెలుసుకునే గాని మనం పంచ అనే విషయం అక్కడ తెలుసుకోవడం జరిగింది. అలా నేను 2016 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయ్యి దాదాపు 3, 3.5 సంవత్సరాలు నేను భీమవరం క్లాసెస్‌కు వెళ్ళడం జరిగింది ప్రతి నెల. మధ్యలో కొన్ని సార్లు గ్యాప్ వచ్చినా గాని దాదాపు 3.5 సంవత్సరాలు భీమవరం క్లాస్‌కెళ్ళి ఎన్నో విషయాలు సార్ దగ్గర, మేడం దగ్గర ఎన్నో విషయాలు తెలుసుకోవడం జరిగింది. నేర్చుకోవడం. అలాగే నేను సార్‌తో పాటు, మేడంతో పాటు ఎన్నో చోట్లకు 3 రోజుల క్లాసెస్‌కు వాళ్ళతో పాటు వెళ్ళేవాడిని. వెళ్ళినప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో మొదట్లో సారు పరిచయమయ్యి మెల్లిగా క్లాస్ చెప్పడం చెయ్యని చెప్పేసి చెప్పడం వల్ల స్కూల్స్‌లో వాటిలో చెప్పుకుంటూ మెల్లిగా హాఫ్ అన్ అవర్ క్లాస్, 1 అవర్ క్లాసు, 2 అవర్ క్లాసు, 3 అవర్స్ క్లాసు ఈ విధంగా చెప్పుకుంటూ 1 డే క్లాసు, తర్వాత 2 డేస్ క్లాసు 1 డే క్లాస్ తర్వాత 3 డేస్ క్లాస్ కూడా ఒక 2, 3 సార్లు 3 డేస్ క్లాస్ కూడా నేను చేయడం జరిగింది. 2 డేస్ క్లాస్ ఒకసారి చేయడం జరిగింది. 3 డేస్ క్లాస్ ఒక 3, 4 చోట్ల 3 డేస్ క్లాస్ కూడా చేయడం జరిగింది. సో, అలా సార్ దగ్గరికి వెళ్ళడం వల్ల, భీమవరం క్లాస్ వెళ్ళడం వల్ల ఒక మాస్టర్‌గా మనం తయారవ్వగలుగుతాం. ప్రతి నెల 1, 2, 3 తారీఖులో జరిగే ఆ క్లాస్ ఏందంటే మాస్టర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. మనం ధ్యానం గురించి చరి చక్కటి అవగాహన మనకు భీమవరం క్లాస్‌లో మనకు దొరుకుతుంది. అక్కడ మనం మాస్టర్స్‌గా తయారవుతాం. సో, తటవర్తి రాఘవ సార్ యొక్క టాలెంట్ ఏందంటే ఆహ్, మనం వెళ్లి 1,00,000 మందికి ఒక్కడు వెళ్లి 1,00,000 మందికి చెప్పడం కాదు. 1,00,000 మందికి చెప్పగలిగే 10 మందిని తయారు చేయడం అనేది సార్ యొక్క స్పెషాలిటీ. అంటే మాస్టర్స్‌ని తయారు చేయడం అనేది. సో, కాబట్టి ఆయన ఏమంటే గ్రాండ్ మాస్టర్ అని అంటాం. సో, అలా భీమవరం క్లాస్ వల్ల నేను వినడం అలా చేసుకుంటూ మెల్లిగా వాటితో పాటు బుక్సు అలాగే పిరమిడ్స్ సేల్ చేస్తూ మెల్లిగా మిగతా టైంలో ఇండివిడ్యుయల్‌గా నేను క్లాస్‌కి వెళ్ళడం ఇలా చేసుకుంటూ ఉన్నాను. సో, రీసెంట్‌గా మనకు పీఎంసీలో షేర్స్ వర్క్‌తో పాటు తిరగడం వల్ల మరి అనుకోకుండానే మనకు సారు రాఘవరావు సారు చెప్పి నాకు చేయించడం జరిగింది. పీఎంసీలో ఇన్‌చార్జిగా మనకు సారు రాఘవరావు సార్, తటవర్తి రాఘవ సార్ చేయించడం జరిగింది. సార్ డైరెక్టర్‌గా అయ్యాడు కాబట్టి. సో, మరి ఈరోజు ఇది నాకు కొంచెం ఎక్స్‌పీరియన్స్ సారు సతీష్ సార్ అడగడం వల్ల నేను ఇదంతా మళ్ళీ ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చాను. ఇప్పుడు కొంచెం టాపిక్‌లోకి చెప్తాను. టాపిక్ వచ్చేసి ధ్యానం సకల భోగ కారుణ్య అనేది టాపిక్. సో, ప్రతిసారి మనకు చెప్తాడు ఏందంటే ధ్యానం సర్వరోగ నివారణి, ధ్యానం సకల భోగ కారిణి, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని. ఈ 3 బాగా చెప్తారు. దాంతో పాటు ఇంకా కొన్ని సందర్భాల్లో ఏం చెప్తుంటే ధ్యానం సకల సమస్యల పరిష్కారిణి అనే పాయింట్ కూడా చెప్తుంటారు. సో, ఇక్కడ ధ్యానం సర్వరోగ నివారణ అంటే మనకు అన్ని రకాల రోగాలు మనం ధ్యానం చేయడం ద్వారా తగ్గించుకోవచ్చని. అయితే ఇక్కడ ఎలా తగ్గించుకుంటామంటే మనం చేసే సాధన బట్టి మనకొచ్చే అనారోగ్య సమస్యలు మనం తగ్గించుకోవచ్చు. చిన్న పాపాలకైతే కొద్దిగా సాధన చేయాల్సి ఉంటుంది చిన్న రోగాలకు. పెద్ద రోగాలకైతే ఎక్కువ సాధన చేయాల్సి ఉంటుంది. సో, అలా ధ్యానం సర్వరోగం అంటే ధ్యానం చేయడం వల్ల అన్ని రకాల రోగాలంటే భౌతిక కారణాల వల్ల వచ్చినవి కావచ్చు, మానసిక కారణాల వల్ల వచ్చినవి కావచ్చు. అలాగే ఆధ్యాత్మిక కారణాల వల్ల కూడా
మనకు కొన్ని రకాల రోగాలు వస్తాయి. 3 రకాల కారణాలు భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక కారణాలు. సో, ఈ 3 రకాల వాటిని మనం తొలగించుకోవాలంటే ధ్యానం చేయడం మాత్రం కాదు. కేవలం ధ్యానం ద్వారా కాదు. ధ్యానం చేస్తూ, ధ్యానం ద్వారా జ్ఞానాన్ని పొందడం వల్ల మనం భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక కారణాల వల్ల వచ్చే అన్ని రకాల రోగాల్ని మనం తగ్గించుకోవచ్చు. కాబట్టి మనం దృష్టి ఏందంటే జ్ఞానం మీద మనం దృష్టి ఉంచాలి. ఎందుకోసమంటే చాలా మందికి ఎంతవరకు అవగాహన ఉంది ధ్యానం గురించి అంటే ఏదో అనారోగ్య సమస్యలు తగ్గించుకోవడం కోసమే మాత్రమే ధ్యానం అన్నట్లుగా ఉన్నారు. కొంతమంది మనశ్శాంతి కోసమే ధ్యానం అన్నట్లుగా ఉన్నారు. ధ్యానం చేస్తే మంచిదని ఆ ఉద్దేశంతో చేస్తున్నారు. కానీ అసలు యొక్క ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశ్యం చాలా మందికి తెలియదు. సో, కాబట్టి మనం ఇది కంపల్సరీ చెప్తూ ఉండాలి. ధ్యానం వల్ల ఆత్మజ్ఞానం కూడా వస్తుందని. ఆత్మజ్ఞానం వల్లనే మనకు పూర్తిగా ఆరోగ్యాన్ని పొందడం జరుగుతుందని. అలాగే సెకండ్ పాయింట్ ఏంటంటే దీనికంటే ముందు ఒకసారి పత్రి సార్ ఒక ఊరికెళ్ళినప్పుడు ఒక ప్రోగ్రామ్‌లో ఒక మేడం అడగడం జరిగిందంట. ఏందంటే, "సార్ నేను చాలా రోజుల నుంచి ధ్యానం చేస్తున్నాను. మరి నాకింకా హెల్త్ ప్రాబ్లమ్ నాకు ఇంకా సాల్వ్ కాలేదు" అని చెప్తే సార్ చెప్పడం జరిగిందంట. ఏందంటే, "నా నడుము నొప్పి ఇంకా తక్కువ కాలేదంటే" సార్ ఏమనంటే, "మేడం మీరు ఏనుగంత పాపం చేసి ఎలుకంత ధ్యానం చేస్తే మీ రోగం ఎక్కడ తగ్గుతుంది మేడం" అని అన్నాడంట. అంటే మీరు చేసే ధ్యానం కొద్దిగా ఉంది. చేసిన పాపం ఏనుగంత ఉంది. సో, అంత పాపం పోవాలంటే మనం అంత ధ్యానం చేయాలి. ఏనుగంత పాపం పోవాలంటే ఏనుగంత ధ్యానం చేయాలి. సో, మనం ఎప్పుడైనా కానీ ఏం చేయాలంటే ఎలుకంత పాపాలు చేయాలంట పిల్లి అంత ధ్యానం చేయాలని అంటారు సార్. ఎలుకంత పాపాలు పిల్లి అంత ధ్యానం అని. సో, పిల్లి అంత ధ్యానం చేస్తే పిల్లి ఎలుకని ఈజీగా మింగేస్తుందని చెప్తారు. సో, అలా ఏందంటే సాధన సరియైన సరిపడంత చేయాలి. చిన్న రోగానికి కొద్దిగా సాధన, పెద్ద రోగానికి ఎక్కువ సాధన చేయాలనేది అక్కడ మనకు అర్థమవుతుంది. సో, అది ధ్యానం సర్వరోగ నివారణి. ధ్యానం సకల భోగకాని అంటే ధ్యానం చేయడం వల్ల మనకు ఎన్నో భోగాలొస్తాయని చెప్పడం జరిగింది. ఇక్కడ చాలా మందికి ఉన్న అవగాహన ఏందంటే ఆహ్, భోగము అంటే అర్థం ఏందంటే డబ్బు అని అనుకుంటారు. సో, సంపద, డబ్బని ఇక్కడ తటవర్తి రాజలక్ష్మి మేడం చెప్పడం జరిగింది. భోగము అంటే అర్థం ఏందంటే ఎక్కడ ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆనందంగా ఉండటాన్ని భోగం అని అంటాం. భోగము అంటే ఎక్కడ ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆనందంగా ఉండటాన్ని భోగం అని అంటారు. ఆ భోగం మనకెట్లా వస్తుందంటే ధ్యానం చేయడం వల్లనే వస్తుంది. అందుకే ధ్యానం సకల భోగకారిణి అని చెప్పారు. ధ్యానం సకల భోగకారిణి. బెస్ట్ ఎగ్జాంపుల్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. పత్రి సారే మనకు బెస్ట్ ఎగ్జాంపుల్. ధ్యానం చేయడం వల్ల భోగాలు మనకి ఎలా వస్తాయంటే, సార్‌కి ఇప్పుడు చూడండి ఏ ఊరికెళ్ళినా గాని, ఎక్కడికెళ్ళినా గాని పత్రి సార్‌కి అన్ని భోగాలే. ఆయన రోజుకో చోట పడుకుంటాడు, పూటకో చోట తింటాడు, రోజుకో చోట పడుకుంటాడు. ఈరోజు ఇక్కడుంటే రేపు ఇంకో చోట ఎక్కడో ఉంటాడు. సో, అలా ఏందంటే ఆ భోగాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే ఆయనకు ఈ ధ్యానము, ధ్యాన ప్రచారం వల్ల ఆయన అవి పొందాడు. అంటే ఎక్కడ ఉన్నా గాని దేనికి లోటు లేకుండా ఆయన ఉండగలుగుతాడు. ఉన్నదాంతో హాయిగా, ఆనందంగా, తృప్తిగా ఉండగలుగుతాడు. సో, ఇక్కడ మనం గమనించవలసిందేంటంటే ఆహ్, 2 రకాల వాళ్ళుంటారు లోకంలో. ఎవరంటే భోగులు, యోగులు. 2 రకాల వాళ్ళెవరంటే యోగులు, భోగులు. యోగులు ఎవరంటే యోగాభ్యాసం చేసేవారు. యోగాభ్యాసం అంటే యోగం అంటే ధ్యానం. యోగం అంటే ధ్యానం. అంటే యోగాభ్యాసం అంటే ధ్యానం చేయడం అని. ఓకే. ధ్యానం చేసేవాళ్ళు యోగులుగా తయారవుతారు. యోగాభ్యాసం చేస్తే యోగులవుతారు. సో, యోగులు ఏం చేస్తారంటే జ్ఞాన సంపాదన మీద దృష్టి ఉంచుతారు. జ్ఞానాన్ని సంపాదించడం మీద. ఎందుకంటే జ్ఞానం అనేది గొప్పదని తెలుసు కాబట్టి. అలాగే భోగులు ఏం చేస్తారంటే ధన సంపాదన మీద దృష్టి ఉంచుతారు.
ఎంతసేపు వాళ్ళ సమయానంతా ధనం కోసం, ధన సంపాదన కోసం వెచ్చిస్తారు. యోగులేమో వాళ్ళ సమయాన్నంతా జ్ఞాన సంపాదన కోసం వెచ్చిస్తారు. జ్ఞానాన్ని పెంచుకోవడం కోసం. సో యోగాభ్యాసం అంటే ధ్యానం చేయడం ద్వారా మనమందరం కూడా యోగులుగా తయారవుతాం. సో యోగులు ఏం చేస్తారంటే వీళ్ళు ముందే యోగులకు అన్నీ తెలుసు. యోగులు చెప్పి చనిపోతారు. భోగులు చెబితే చనిపోతారంట. యోగి చెప్పి చేస్తారంట. భోగి చెబితే చనిపోతాడని అంటారు. సో ఇప్పుడు ఒకాయన ఉన్నాడు ఏంటంటే తినడానికి, ఉండడానికి ఏ లోటు లేదు. చాలా ఉన్నాయి. ఆస్తిపాస్తులు అన్నీ ఉన్నాయి. డబ్బు, ధనం, ఆస్తిపాస్తులు అన్నీ ఉన్నాయి. కానీ ఆహ్, ఆ ఆరోగ్యం అనేది, హెల్త్ అనేది పూర్తిగా సరిగ్గా లేదు. సో ఆయనకు 10 రకాల స్వీట్లు తయారు చేసుకునే కెపాసిటీ ఉంది. కానీ ఒక్క స్వీట్ కూడా తినలేడు. ఎంతగా ఎదిగాడంటే బాగా ధనం సంపాదించి ఆ ధనంతో 10 రకాల స్వీట్లు తయారు చేసుకునే కెపాసిటీ దాకా ఎదిగాడు. కానీ ఒక్క స్వీట్ కూడా తినలేడు. ఎందుకంటే ఈలోపు ఆ 10 రకాల స్వీట్లు తయారు చేసుకునే కెపాసిటీ, ఆ సంపాదన లోపు మీద దృష్టి పెట్టి ఏంటంటే షుగర్ వ్యాధి వచ్చిందంట. సో 10 రకాల స్వీట్లు చేసుకోగలడు కానీ ఒక రకం కూడా స్వీట్ తీసుకోకూడదు. ఇక్కడ ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే చాలా మంది అనుకుంటారు డబ్బుంటే సుఖపడొచ్చు అని. కానీ ఇక్కడ డబ్బులుంటే సుఖాలు సమకూర్చుకోవచ్చు కానీ సుఖాలు అనుభవించలేరు. పాయింట్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సుఖాలు సమకూర్చుకోవడం వేరు, సుఖాలు అనుభవించడం వేరు. సో డబ్బుంటే సుఖాలు సమకూర్చుకోవచ్చు. మంచిగా ఏసీ కొనుక్కోవచ్చు, స్లీప్ వెల్ మ్యాట్రెస్ కొనుక్కోవచ్చు, అన్నీ పెట్టుకోవచ్చు. పెద్ద ప్యాలెస్ కట్టుకోవచ్చు. కానీ ఆ సుఖాలు అనుభవించడం అనేది డబ్బు ద్వారా కాదు. ఆ భోగం అనేది ధ్యానం ద్వారా వస్తుంది. అందుకే ధ్యానం సకల భోగ కారణం అని చెప్తారు సార్. ఆయన డబ్బు ద్వారానే అన్ని వచ్చేట్లయితే ఆయన డబ్బు వెనకాల పడేవాడేమో తెలియదు కానీ ఆయనకు ధ్యానం వల్ల అన్ని వస్తాయని తెలుసు కాబట్టి ధ్యానం వెనకాల, జ్ఞానం వెనకాల పడ్డాడు 10 సార్లు. మనమందరం కూడా 10 సార్లు ఆయన వెనకాల మనం ఎందుకు పడుతున్నామంటే ఆయన దగ్గర ఉన్న జ్ఞానాన్ని చూసి మనం ఆయన వెనకాల పడుతున్నాం కానీ ఆయన దగ్గర ఉన్నటువంటి డబ్బు కానీ వేరే ఏమీ కాదు. అంటే అంత గొప్పది జ్ఞానం అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. 10 సార్ దగ్గర ఏముందంటే ఆయన దగ్గర అనంతమైన జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం కోసం మనం ఆయన వెనకాల అలా పడుతున్నాం. సో ఆ జ్ఞానము, ఆ భోగము ఆయనకి ఎలా వచ్చాయంటే ధ్యానం వల్లనే వచ్చాయి. అందుకే ధ్యానం సకల భోగాలు. ధ్యానం చేయడం వల్ల ఎన్నో భోగాలు వస్తాయి. ఒక పెరియడ్ మాస్టర్ అని చెప్తే ఎక్కడికి వెళ్ళినా గానీ ప్రతి ఊళ్ళో ఎంత అద్భుతంగా చూసుకుంటారంటే ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది మాస్టర్స్ కిందలో ఉన్నటువంటి చాలా మందికి తెలుసు ప్రతి మాస్టర్ కూడా. ఎందుకంటే నేను క్లాస్ చెప్పడానికి ఎన్నో ఊళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంత రెస్పెక్ట్ ఇస్తారంటే ప్రతి మాస్టర్ కూడా ఒక పెరియడ్ మాస్టర్ అంటే దేవుళ్ళ చూస్తారు కొన్ని. నేను గమనించాను. ఈ మధ్య నేను తటవర్తి రాఘవ సార్‌తో పాటు షేర్స్ గురించి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలో ఒక 4, 5 రోజులు తిరగడం జరిగింది. అప్పుడు వాళ్ళెంత ఆహ్, ఆప్యాయంగా సార్‌తో మాట్లాడడం గాని, స్వయంగా దేవుడే మా ఇంటికొచ్చాడు అన్నట్లుగా వాళ్ళెంతో అదృష్టంగా భావిస్తున్నారు. అంటే అంత గొప్ప స్థాయిలో ఉన్నటువంటి ఒక గొప్ప జ్ఞాని తయారైతే, ఒక గొప్ప యోగి అంత గొప్ప స్థాయిలో ఉన్నటువంటి ఆ సార్ రావడం వల్ల వాళ్ళు అదృష్టంగా ఫీల్ అవుతున్నారు. అంటే అదంతా ఎట్లా వచ్చిందంటే సార్ చేసే ధ్యానము, ధ్యాన ప్రచారం, ఆ జ్ఞాన ప్రచారం వల్లే ఆ భోగాలన్నీ ఆయనకొచ్చాయి. ఇప్పుడు ఎక్కడ ఏ ఊరికెళ్ళినా గాని ఎన్నో అద్భుతమైన జీవితం మనకు ఏందంటే అద్భుతంగా చూసుకుంటారు. తమ సొంత బంధువులను కూడా చుట్టాలొచ్చినా గాని అంత ఆప్యాయంగా చూడరు. కానీ ఒక పీరియడ్ మాస్టర్ ఇంటికి వెళ్తే మాత్రం ఎంతో ఆప్యాయంగా చూస్తారు. మంచిగా వండి పెడతారు. మామూలుగా వాళ్ళ కోసం కూడా వాళ్ళు వంట చేసుకోలేని వాళ్ళు ఏం చేశారంటే సార్ కోసం స్పెషల్‌గా మార్నింగ్ ఎర్లీ‌గా లేచి వంట వండారు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏంది వీళ్ళు మామూలుగా మార్నింగ్ లేచేవాళ్ళు, త్వరగా లేచేవాళ్ళే కాదు. కానీ మీ మా మేము స్వయంగా వండి పెడతామని సార్‌కి అలా వంట చేసి పెట్టక చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే వాళ్ళు సార్ దగ్గర ఉన్నటువంటి జ్ఞానానికి అంత విలువ ఇస్తున్నారు. అంటే అక్కడ అర్థమవుతుంది. ఓహో! మనం జ్ఞానం సంపాదిస్తే ఇంత గొప్పగా గౌరవిస్తారా అనే విషయం. సో, అలా ధ్యానం యొక్క గొప్పతనం, జ్ఞానం యొక్క గొప్పతనం అది మనకు అర్థమైనప్పుడు తెలుస్తుంది. ఓహో! ధ్యానం వల్ల, ఈ జ్ఞానం వల్ల ఈ భోగాలన్నీ వస్తాయని. పత్రిసారి కావచ్చు, అలాగే తటవర్తి రామారావు సార్ నేను గమనించిన దాని విషయంలో చెప్తున్నాను. సో, కాబట్టి ధ్యానం చేయడం వల్లే మనకు ఈ భోగాలు అన్నీ వస్తాయి.
అలాగే కాబట్టి మనం యోగి అయినప్పుడే భోగం అనేది వస్తుంది. యోగి అయిన వాడే భోగి కాగలుగుతాడు కానీ యోగి కాకుండా భోగం రాదు, భోగి కాలేడు. ఆ భోగం అనేది రాదు. ఆ యోగి ఎప్పుడైతే ఉంటే ధ్యానం చేయడం వల్లే మనం యోగులం అవుతాం. యోగులం అవుతేనే ఆ భోగాన్ని మనం పొందగలుగుతాం. యోగీశ్వరుడే భోగీశ్వరుడు అని చెప్తాడు సార్. యోగీశ్వరుడు కాకపోతే భోగీశ్వరుడు కాలేడని. అందుకే యోగి చెప్పిందంటే ఇప్పుడు 10 సార్లు చెప్పాడు మనకు. వాళ్ళ గురుగారు సదానంద యోగి గారు కూడా చెప్పడం జరిగింది. సుభాష్, నేను పలానా డేట్ రోజు నేను వెళ్ళిపోతాను అంటే బాడీ వీకెట్ చేస్తానని ఆయన ముందే చెప్పడం జరిగింది. అలా యోగులు ఏం చేస్తారంటే ముందే వాళ్ళు చెప్తారు. కానీ భోగి ఏం చేస్తారంటే చెప్తే చనిపోతారంటే ఇప్పుడు ఒక ఆయనకు సడెన్‌గా హార్ట్ అటాక్ వచ్చింది. బాగా డబ్బుంది కానీ హాస్పిటల్‌కి తీసుకెళ్ళిన తర్వాత ఏమైందంటే ఆ డాక్టరు ఆ పేషెంట్‌కి చెప్పకుండా ఆ పేషెంట్ తాలూకు బంధువులెవరో వాళ్ళతో మాట్లాడతా అని చెప్పేసి మెల్లిగా సైడ్‌కి పిలుచుకొని చెప్తూ ఉంటాడు. సైలెంట్‌గా చెవిలో గుసగుసలాడుతూ ఉంటారు. ఇంకొక 3 నెల్లో లేదా 6 నెల్లో ఒక టైమ్ పీరియడ్ అలా చెప్పారనుకోండి. ఈ విన్న వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్‌గా ఆ పేషెంట్‌తో డైరెక్ట్‌గా చెప్పకుండా వీళ్ళకి వీళ్ళు ఒకరితో ఒకరు గుసగుసలాడుతూ ఉంటారు. అప్పుడు అలా ఆడుతుంటేనే ఆ పేషెంట్‌కి కొంచెం డౌటొస్తది. ఏంటో మరి చెప్పట్లేదని డౌటొచ్చి మెల్లిగా అలా ఆలోచిస్తుంటారు. ఒకరితో ఒకరు మాట్లాడిన తర్వాత మెల్లిగా గనుక ఈ పేషెంట్ గనుక ఇంకా 3 నెలలే అంట అని ఇలాంటిది ఒక మాట గనుక చెప్తే గనక ఆయనకి అప్పటికే ఆగిపోతుంది. సో, అలా వీళ్ళు భోగులు ఏం చేస్తారంటే చెబితే చనిపోతారని చెప్తారు. యోగులు చెప్పిచ్చేస్తారండి. ప్రతిసారి కూడా మనకు చెప్తున్నారు. 2095 వరకు నేను భూమి మీద ఉంటానని సార్ కూడా చెప్తున్నాడు కదా! ప్రతిసారి మనకు. సో, అలా యోగి ఎంతో గొప్పవాడు. భగవద్గీతలో మనకు చెప్పడం జరిగింది. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాత్ యోగి భవార్జున అని. తపస్విభ్యోధికో యోగి అంటే జపతపాదులు చేసేవాడి కన్నా, జ్ఞానిభ్యోపి మతోధిక అంటే పుస్తక జ్ఞానం కలిగిన వాడి కన్నా, కర్మిభ్యశ్చ అంటే కర్మలు చేసేవాడి కంటే కూడా అంటే కామ్య కర్మలు చేసేవాడి కంటే కూడా నాది స్నానాలు కర్మలు చేసేవాడు కూడా ఎవరంటే యోగి గొప్పవాడు కాబట్టి తస్మాత్ యోగి భూషణ్. అర్జున, నువ్వు వెంటనే ధ్యానం చేసి యోగివి కా అని చెప్పారు. యోగి అయితేనే యోగి అయినప్పుడు యోగీశ్వరుడు అయినప్పుడే నువ్వు భోగాన్ని పొందగలవు, భోగీశ్వరుడు అవ్వగలగాలి. సో, ఆ ధ్యానం సకల భోగం అంటే ధ్యానం చేయడం వల్ల మనకు యోగులమవుతాం. యోగులైన వాళ్ళే ఆ భోగాన్ని పొందగలుగుతారు. ప్రతిసారు యోగీశ్వరుడాయన. యోగీశ్వరుడయ్యారు కాబట్టి ఆయనకు అన్ని భోగాలు ఉన్నాయి. మనం కూడా ధ్యానం చేసి యోగులుగా, జ్ఞానులుగా తయారు కావాలి. చిన్న చిన్న లాభాలు మనకు ఆటోమేటిక్‌గా వస్తాయి. ఆత్మజ్ఞానం కోసం మనం ధ్యానం చేసినప్పుడు ఆరోగ్య లాభాలు, మానసిక లాభాలు ఇవేవైనా కానీ ఆటోమేటిక్‌గా మనం పొందుతాం. కానీ అసలైన లాభాలు పొందాలంటే సరిగ్గా మనం తెలుసుకోవాలి. ధ్యానం గురించి, జ్ఞానం గురించి. ఆ అవగాహన అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో, అలా ఈ ధ్యానం వల్ల ఇంకా ఏంటంటే సకల భోగకని ఈ భోగాల్లో ముఖ్యంగా మలయాళ స్వామి వారు చెప్తుంటారు ఏంటంటే ఆహ్, కారు లేదని బాధపడకు, కాళ్ళున్నాయని సంతోషించు అని. కారు లేదని బాధపడకు, కాళ్ళున్నాయని సంతోషించంట. కాళ్ళు లేని వాడిని చూస్తే తెలుస్తుంది ఆ బాధేంటో అని. ఓకే. మనం ఏం చేస్తామంటే మనకున్న వాటిని మర్చిపోయి లేని వాటి గురించి ఆలోచించుకుంటూ బాధపడతాం. ఉన్న వాటిని మర్చిపోయి లేని వాటి గురించి నాకు కారు లేదు, నాకు బంగ్లా లేదు, నాకు బంగారం లేదు, నాకు బట్టలు లేవు. ఇలా లేని వాటిని గుర్తు చేసుకొని మరీ బాధపడతాం. ఉన్న వాటిని మర్చిపోయి. 'దేవిశ్రీ ప్రసాద్' మ్యూజిక్ డైరెక్టర్ 'దేవిశ్రీ ప్రసాద్' అంటే ఆయన చెప్పాడేంటంటే, జనాలంతా ఉన్నయి మర్చిపోయి లేని వాటి గురించి తలుచుకుంటూ బాధపడతారని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగిందంట. సో, భగవంతుడు ఇంత మంచిగా చక్కటి కళ్ళిచ్చాడు, నోరిచ్చాడు, నాలుకనిచ్చాడు, ఇవన్నీ చేతులిచ్చారు, కాళ్ళు, చేతులు ఇవన్నీ ఇచ్చారు. పంచభూతాలిచ్చారు. గాలి, నీరు ఇవన్నీ అడగకుండానే ఇవన్నీ ఇచ్చారు కదా! మరి ఇన్ని ఇచ్చినప్పుడు ఇచ్చిన వాటికి మనం కృతజ్ఞతగా ఉండాలి కానీ, నాకది లేదు, ఇది లేదని అడాల్సిన అవసరం లేదని అక్కడ మనకు తెలిసింది. అంటే మనం ఉన్న దాంతో మనం తృప్తిగా ఉండి, కృతజ్ఞతా భావంతో ఉంటే అప్పుడేందంటే మనకు మనం ఉన్న దాంట్లో ఉపనిషత్తులో మనకు చెప్తారేందంటే, మనకున్నవి మనం ఏం చేయాలంటే త్యాగ బుద్ధితో మనం అనుభవించాలంట. అంటే మనకున్న దాంట్లో కొంత లోక కళ్యాణ కార్యక్రమాలకు మనం
చేస్తూ సేవ చేస్తూ మనం మనం ఈ త్యాగబుద్ధితో అనుభవిస్తే ఏంటంటే మనకు భవిష్యత్తులో రాబోయేది వస్తుందని. సో అట్లా ఉన్న వాటిని మర్చిపోయి లేని వాటిని గుర్తు చేసుకొని బాధపడుతుంటామని. ఇక్కడ ఏంటంటే మనం కారు లేదని బాధపడకు, కాళ్ళున్నాయని సంతోషించు అని చెప్పడం జరిగింది. కాళ్ళు లేని వాడిని చూస్తే తెలుస్తుంది ఆ బాధ ఏంటో అని. సో అట్లా ఏంటంటే మనకు ఉన్న దాంతో తృప్తిగా ఉండడం ఎప్పుడు అర్థమవుతుందంటే ధ్యానం చేయడం ద్వారానే మనకు అన్నీ వస్తాయి. ఆ భోగాలు గాని, సంతృప్తి గాని, ఆనందం గాని ఉన్నదాంతో తృప్తిగా ఎప్పుడు ఉంటామంటే ధ్యానం చేయడం ద్వారానే మనం ఉన్నదాంతో తృప్తిగా ఆడతాం. ఇప్పుడు కడతాల్లో ప్రతి సంవత్సరం ధ్యానమచక్రం జరుగుతుంది. ఈసారి డిజిటల్‌గా ధ్యానమచక్రం జరుగుతుంది. అక్కడ కొన్ని సందర్భాల్లో ఏర్పాట్లు సరిగ్గా లేకపోయినా కానీ, మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అడ్జస్ట్ అవ్వగలుగుతున్నాం. ఒక్కోసారి ఒక్కో చోట అన్నీ మనకు ఇంట్లో ఉన్నట్లుగానే ఫెసిలిటీస్ ఉండకపోవచ్చు. కానీ అక్కడేంటంటే మనం అడ్జస్ట్ అవుతున్నాం ఆ సందర్భాన్ని బట్టి. ఆ అడ్జస్ట్ అయ్యి అది ఎలా నేర్చుకున్నామంటే ధ్యానం చేస్తున్నా కాబట్టి, ధ్యాన మార్గంలో ఉన్నాం కాబట్టి మనం అది అడ్జస్ట్ అవ్వడం అనేది అక్కడ నేర్చుకున్నాం. సో, అట్లా ఉన్న దాంతో మనం ఉండడం, లేని వాటి గురించి బాధపడడం కన్నా ఉన్నదాన్ని మనం సరిగ్గా ఉపయోగించుకుంటే చాలనేది మనకు దాని వల్లే మనకు రావాల్సినవి వస్తాయి. మనం ఉన్నదాంతో మనం తృప్తిగా ఉంటే. సో, అలా మలయాళ స్వామి వారు చెప్పిన కొటేషన్ చాలా అద్భుతమైన కొటేషన్. అలాగే ఇది నేను తటవర్తి రాజలక్ష్మి మేడం క్లాస్‌లో వినడం జరిగింది. ధ్యానం సకల భోగకు అని. ధ్యానం వల్లే మనకు ఈ భోగాలన్నీ వస్తాయని. అంటే ఎక్కడ ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆనందంగా ఉండటం ఎలా నేర్చుకుంటామంటే, ఒక్క ధ్యానం చేయడం ద్వారానే మనం నేర్చుకుంటాం. ధ్యానం చేయకుండా భోగాలు రావు. భోగం అంటే డబ్బు కాదు, ఆనందంగా ఉండటం. సో, డబ్బుంటే సుఖాలు సమకూర్చుకోవచ్చు కానీ, డబ్బు ద్వారా సుఖాలు అనుభవించలేం. ఆ సుఖాలు, సుఖశాంతులు మన జీవితంలో ఉండాలంటే, మనం కూడా ఇతరుల్ని అంటే ఇతర జీవుల్ని, ఇతర ప్రాణుల్ని సుఖశాంతులుగా జీవించనిస్తే మనం జీవితంలో సుఖశాంతులుగా పొందుతాం. మన వల్ల ఏ జీవి కానీ, ఏ ప్రాణి కానీ, ఏ మానవుడు గాని ఇతరులు ఎవరో సుఖం గాని, సుఖ సంతోషాలు కోల్పోతే మనం కూడా జీవితంలో ఆ సుఖ సంతోషాల్ని కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి మనం ఏదిస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. ఏది చేస్తామో అది మనం తిరిగి పొందుతాం. ది లా ఆఫ్ నేచర్ ప్రకృతి నియమం, సృష్టి నియమం, సృష్టి సిద్ధాంతం మనకు చెప్పేది అదే. సో, మనం ఇచ్చేదే తిరిగి పొందుతాం. మరి ముఖ్యంగా నిన్నటి వరకు ఈ లోకల్ అనే కార్యక్రమం పీఎంసీ షేర్స్ సంబంధించిన వర్క్‌లో తిరగడం జరిగింది. ఎంత అద్భుతంగా ఉందంటే రెస్పాన్సు నిజంగా ఇప్పుడైతే ఎవరైతే సహకరించారో వాళ్ళందరూ కూడా ఎంతో అద్భుతమైన లాభాలు భవిష్యత్తులో పొందుతారు. ముఖ్యంగా నేను తిరిగిన సార్‌తో పాటు కొన్ని ఏరియాలు తిరగడం జరిగింది. ఒక్కొక్కరు ఎంత రెస్పాండ్ అవుతున్నారంటే వండర్‌ఫుల్ రెస్పాన్స్. ప్రతి ఒక్కరు వెళ్ళిన ప్రతి చోట చాలా చక్కగా వాళ్ళు తెలుసుకున్న విషయాలను సార్ మీద గౌరవంతోటి, పత్రి సార్ మీద గౌరవంతోటి, అలాగే ధ్యానం మీద నమ్మకంతోటి చేశారు. నేను రీసెంట్‌గా ఒక ట్రేడింగ్ బిజినెస్ సంబంధించినటువంటి ఒక పర్సన్‌ని కలవడం జరిగింది. ఆయన కొద్దిగా ఈ మధ్య ధ్యానంలోకి వచ్చాడు. ధ్యానం చేస్తున్నాడు లాక్‌డౌన్‌లో. సో, ఆయనకు ఈ పీఎంసీ షేర్స్ గురించి చెప్తూ, ఇలా షేర్స్ చేయమని చెప్తూ ఉంటే, ఆయన కొన్ని క్వెషన్స్ అడిగాడు. ఆ ట్రేడింగ్ షేర్ మార్కెట్‌కి సంబంధించిన కొన్ని క్వెషన్స్. సో, ఆయన అడిగిన క్వెషన్స్‌కు నాకేమర్థమైందంటే మతిపోయింది. షేర్ మార్కెట్ అంటే ఈ విధంగా ఉంటుందా? ట్రేడింగ్ బిజినెస్ అంటే ఈ విధంగా ఉంటుందా అని. సో, తర్వాత ఆలోచించాను. అసలు మరి మనం పీఎంసీ షేర్స్ గురించి ఇలా చెప్తున్నాం, తిరుగుతున్నాం ఏంటి అని చూస్తే, ఆ షేర్స్ గురించి సరైన అవగాహన ఇంకా మాకు చెప్పేవాళ్ళు కూడా పూర్తి అవగాహన లేదు. సో, ఆయనతో మాట్లాడిన తర్వాత నాకొచ్చిన క్లారిటీ ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే పీఎంసీ షేర్స్ కోసం ఎవరైతే ఎన్నో రకాలుగా డబ్బులు, బంగారు బ్యాంక్ లోన్ తీసుకొని, గోల్డ్ లోన్ తీసుకొని, బంగారు తాకట్టు పెట్టి, బంగారు అమ్మి, రకరకాలుగా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. గాజులమ్మి, రకరకాలు కష్టాలు పడి, ఎన్నో అప్పులు చేసి ఇచ్చారు వాళ్ళందరూ కూడా. సో, ఒక్కసారి బాగా ఆలోచిస్తే నాకేమర్థమైందంటే వీళ్ళంతా ఎలా చేశారు అంటే, ఫ్యూచర్‌లో మాకేదో వస్తుందనో, ఎన్నో లక్షలొస్తాయో, కోట్లొస్తాయనే ఉద్దేశ్యంతోటి చేసిన వాళ్ళు కాదు. ప్రాఫిట్ గురించి చేసిన వాళ్ళు కాదు. ఈ డబ్బులు వస్తాయని అలాంటి ఆలోచన ఏమీ లేదు. వాళ్ళంతా దేన్ని చూసి చేశారంటే, పత్తి సార్ మీద నమ్మకంతోటి వాళ్ళంతా చేశారనే విషయం నాకు అర్థమైంది. కేవలం పత్తి సార్ కోసం ధ్యానం మీద నమ్మకంతోటి మాక్సిమం పీపుల్ కొంతమంది ప్రాఫిట్స్ ఆశించి చేసి ఉండొచ్చు కానీ, మాక్సిమం పీపుల్ ఏందంటే పత్తి సార్ మీద, ధ్యానం మీద నమ్మకంతోటి, తటవర్తి రాఘవ సార్ మీద నమ్మకంతోటి
చేశాడనే విషయం ఆ బిజినెస్ మ్యాన్ తో మాట్లాడిన తర్వాత నాకు కొంచెం క్లారిటీ వచ్చింది. రీసెంట్ గా అలాగే నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నారు. 2 టైమ్స్ నాకు క్లాసెస్‌కి వెళ్ళినప్పుడు పరిచయం జరిగింది. అంతే. జస్ట్ నేను 2, 3 టైమ్స్ 2, 3 సార్లు ఫోన్ కాల్ చేసి మాట్లాడాను. ఆయన అన్నాడు ఏందంటే, "మధు నాకు షేర్స్ గురించి దీని గురించి ఏమి తెలియదు కానీ, నీ మీద నమ్మకం మధు. నీ మీద నమ్మకం కాబట్టి నువ్వు చెప్తే నేను ఇచ్చేస్తా" అని చెప్పేసి ఆయన 52,500 ఆయన షేర్ చేయడం జరిగింది. నాకు తర్వాత ధ్యానంలో కూర్చుని కళ్ళలో నీళ్ళొచ్చినంత అనిపించింది. అసలు ఏంటి మన మీద ధ్యానం మీద ఇంత నమ్మకంతోటి వాళ్ళు ఇస్తున్నారనే విషయం అక్కడ అర్థమైంది. సో, అంటే ధ్యానం అనేది ఎంత గొప్పదంటే మనకు శాశ్వతమైన లాభాన్ని ఇచ్చేది. ఈ ధ్యానము, జ్ఞానము. పత్రి సార్ మీద అంత గొప్ప గురువు, ఒక సద్గురువు, ఒక పరమాత్మ, ఒక యోగీశ్వరుడు ఆయన మీద నమ్మకంతోటి, ఓ నడయాడే భగవంతుని మీద నమ్మకంతోటి వాళ్ళంతా ఇచ్చారు. ఒక పరమాత్మ స్వరూపునికి ఇస్తున్నాం, ఒక భగవంతుడికి ఇస్తున్నాం అనే ఉద్దేశ్యంతోటే మాక్సిమం వాళ్ళంతా చేశారని నాకు అర్థమైంది. సో, ఆ నమ్మకం అనేది చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఈ షేర్స్ వర్క్‌లో తిరగడం అనేది. నాకు జనరల్‌గా ఆర్థిక వ్యవహారాలంటే అంత ఇష్టం ఉండదు. నేను కొంచెం దూరంగానే ఉండాలని చూస్తాను. కానీ ఈసారి తటవర్తి రాఘవ సారు మా ఇన్‌చార్జ్‌గా చేయడం వల్ల మరి సార్ చెప్పినందుకు మరి చేయడం జరిగింది. సో, ఈ వ్యవహారాల్లో ఎన్నో విషయాలు తెలుసుకోవడం జరిగింది. కొంత అవగాహన కూడా నాకు వచ్చింది. సో, అట్లా అంటే ధ్యానం వల్ల మనం ఏది నేర్చుకోవాలో అది వస్తుంది అనేది ఏది నేర్చుకోవాలో, ఎవరు ఏ పాఠాలు నేర్చుకోవాలో వాళ్ళకి ఆ పాఠాలు నేర్చుకుంటారు అనేది నాకు క్లారిటీ వచ్చింది. అంతా కూడా కార్యకారణ సంబంధం అనేది ఒకటుంటుందని, కనిపించే కార్యానికి కనిపించని కారణం ఒకటుంటుందని మనకు సారు చెప్తూ ఉంటారు. సో, దీని గురించి ఒక చిన్న కథ చెప్తాను. ఆ కథ చెప్పి నేను మళ్ళీ కొంచెం ముగిస్తాను. కనిపించే కార్యానికి కనిపించని కారణం ఉంటుందని సార్ చెప్తారు. ఏందంటే ఒక రైతు తన పొలం దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆ పొలంలో ఒక తాడి చెట్టు ఉందంట. ఆ తాడి చెట్టుకు తాడి గిల బాగా కాసింది. ఆ తాడి గిల కాసినప్పుడు ఏమైందంటే కరెక్ట్‌గా ఒక కాకి వచ్చి ఆ చెట్టు మీద వాలింది. అలా వాలినప్పుడు ఏమైందంటే ఆ తాడి గిలలో నుంచి ఒక తాడిది పండు రాలి పడిందంట. అప్పుడు ఏమైందంటే ఆ రైతు చూశాడు. ఏంటంటే కాకి వెళ్లి ఆ తాడి చెట్టు మీద వాలడం, ఆ పండు రాలడం చూశాడు. సో, ఆయనకి ఏమర్థమైందంటే కాకి వాలింది, పండు రాలింది. కాకి వాలింది, పండు రాలింది. అది అక్కడి వరకు ఆయనకు అర్థమైంది. సో, ఆయన ఏమంటున్నాడంటే చెట్టు మీద కాకి వాలింది కాబట్టి ఆ పండు రాలిందనే ఉద్దేశంతో ఆయన చెప్తున్నారు. ఇక్కడ ఇది కనిపించే కారణం. కంటికి కనిపిస్తుంది. కనిపించిన కారణం ఏందంటే ఆ కాకి వాలింది కాబట్టి పండు రాలిందని అనుకుంటున్నారు. కానీ కంటికి కనిపించిన కారణం ఏందంటే కాకి వాలడం వల్ల పండు రాలేదు. పండు పండింది కాబట్టి రాలింది అక్కడ. ఓకే. కాకి వాలడం కాదు. పండు పండింది కాబట్టి రాలేదు. నిజంగా కాకి వాలడం వల్లనే పండు పడినట్లుంటే, ఒక్కటే పండు ఎందుకు పడాలి? మిగతా పండ్లు కూడా పడి ఉండొచ్చు గదా! మిగతావి గూడా. అది ఎందుకు పండిందంటే, అది మాత్రమే పండింది కాబట్టి. ఇది కంటికి కనిపించని కారణం. అందుకే కనిపించే కార్యానికి కనిపించని కారణం ఒకటుంటుందని అంటారు. ఇలా ఈ షేర్స్ వర్క్‌లో తిరుగుతున్నప్పుడు ఏందంటే, ఈ కార్యకారణ సంబంధం గురించి అంటే, ఒక కార్యం మనం చేస్తున్నామంటే, దానికి కారణం ఏదో ఉంటుంది ఎనకాల బ్యాక్‌గ్రౌండ్‌లో మనకు తెలీదు. ఆ కారణం మనకు తెలీదు. కానీ పత్రి సార్‌కి, అలాగే తటవర్తి రావు సార్ వాళ్ళు గ్రహించగలుగుతారు. కారణాన్ని వాళ్ళు ఎందుకంటే వాళ్ళు భవిష్యత్తును చూడగలుగుతారు కాబట్టి, అది గ్రహించగలుగుతారు కాబట్టి వాళ్ళు అర్థమవుతుంది వాళ్ళకి. మనం ఇంకా ఎంతో ఎదగాలి, ఎంతో జ్ఞానం పొందాలి కాబట్టి, ఆ కార్యకారణ సంబంధాలు మనకు తెలిసినప్పుడు ఎంతో అవగాహన వస్తుంది దీనికి సంబంధించి. సో, అట్లా ఈ వర్క్‌లో తిరుగుతున్నప్పుడు నాకు దాని గురించి కొంత అవగాహన వచ్చింది. కార్యకారణ సంబంధం. ఓహో! మనం ఒక కార్యం చేస్తున్నామంటే, ఈ కార్యం ద్వారా మనం నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. తెలుసుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. వాటి కోసం, ఆ పాఠాలు నేర్చుకోవడం కోసం, ఆ జ్ఞానం పొందడం కోసం, ఎలా ఉంటుందనే విషయాలు తెలుసుకోవడం కోసం, ఈ ధ్యాన మార్గంలో మనం నేర్చుకుంటాం. ఎవరికైనా సరే, ఒక వ్యక్తి ధ్యానం చేస్తున్నామంటే, లేదా ఒక కొత్త వ్యక్తి ధ్యానం నేర్పామంటే, మనలాగే ఆ వ్యక్తి లాభాలు పొందాలని కాదు. ఆ వ్యక్తికి ఏం కావాలో, ఆ వ్యక్తి ఏ పాఠాలు నేర్చుకోవాలో, దానికి అనుగుణంగా అనుభవం కానీ,
లాభాలు కానీ ఏవైనా కానీ ఆ వ్యక్తి పొందేవి ఎలా ఉంటాయంటే దానికి అనుగుణంగా ఉంటాయి. సో అందరికి ఒకే విధంగా ఉంటాయని మనం చెప్పలేం. రకరకాల కారణాల వల్ల వస్తారు కాబట్టి. సో అలా ధ్యానం చేయడం వల్ల మనం మన లైఫ్‌లో ఏది నేర్చుకోవాలో అది నేర్చుకుంటాం. మన జీవితంలో మార్పు వస్తుంది. మన ఆలోచన విధానం, మనం మాట్లాడే విధానం, మన పనులు, మన ప్రవర్తనలో ఎంతో అద్భుతమైన మార్పు మనకు ధ్యానం చేయడం ద్వారా వస్తుంది. కాబట్టి ఈ ధ్యానం వల్ల ఇంకా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ధ్యానం సర్వరోగ నివారణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదం అని చెప్తారు. ధ్యానం అనేది మనకు చేయడం వల్ల సత్య జ్ఞానం అంటే ఆత్మ జ్ఞానం మనకు వస్తుందని చెప్పడం జరిగింది. సత్య జ్ఞానం అంటే ఆత్మ జ్ఞానం. సో ముందే చెప్పడం జరిగింది. ఆత్మ జ్ఞానం అనేది ముఖ్యంగా. సో ధ్యానం సర్వరోగ నివారణ అని చెప్పాం. ఇక్కడ ఇంకోటి ఏం గమనించాలంటే, ధ్యానం చేయడం వల్ల ఆరోగ్యం వస్తుంది కానీ, ఆరోగ్యం కోసమే ధ్యానం కాదు. ధ్యానం చేయడం వల్ల భోగాలొస్తాయి కానీ, భోగాల కోసమే ధ్యానం కాదు. ఇంకో పాయింట్ గుర్తుకొచ్చింది ఏంటంటే, ఎన్‌లైటన్‌మెంట్, ఎంజాయ్‌మెంట్ 2 పదాలున్నాయి. ఎన్‌లైటన్‌మెంట్, ఎంజాయ్‌మెంట్. ప్రతిసారి ఏం చెప్తాడంటే, ఎంజాయ్‌మెంట్ కమ్స్ త్రూ ఎన్‌లైటన్‌మెంట్ అంటాడు. ఎంజాయ్‌మెంట్ ఆనందం అనేది మనకు, సంతోషం అనేది ఎలా వస్తుందంటే, ఎంజాయ్‌మెంట్ అనేది మనకు ఎన్‌లైటన్‌మెంట్ ద్వారానే మనకు వస్తుంది. అంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన దాన్నేమనంటే, మనం యోగిగా అయిన తర్వాతనే ఆ భోగాలు అనుభవిస్తామని. యోగులకి అయిన తర్వాతే ఆ భోగాలు ఉంటాయని. యోగీశ్వరుడే భోగీశ్వరుడు అనేది ఇంగ్లీష్‌లో ఏం చెప్పారంటే, ఎన్‌లైటన్‌మెంట్ తర్వాతనే ఎంజాయ్‌మెంట్ వస్తుంది గానీ, ఎంజాయ్‌మెంట్ తర్వాత ఎన్‌లైటన్‌మెంట్ కాదు. సో, ఆ ఎన్‌లైటన్‌మెంట్ అంటే దివ్య జ్ఞాన ప్రకాశం. ఆ జ్ఞానం పొందిన తర్వాతనే ఒక జ్ఞానిగా, ఒక యోగిగా తయారైన తర్వాతనే మనకు ఆ భోగాలు వస్తాయనే విషయం మనకు అక్కడ అర్థమవుతుంది. అయితే ఆరోగ్యం, ధ్యానం వల్ల ఆరోగ్యం వస్తుంది కానీ, ఆరోగ్యం కోసమే కాదు. ధ్యానం వల్ల భోగాలొస్తాయని కానీ, భోగాల కోసమే కాదు. ధ్యానం వల్ల ఆత్మ జ్ఞానం వస్తుంది. ఇంకా డీప్‌గా మనం వెళ్తే ఏమవుతుందంటే, ఆత్మ జ్ఞానం కోసమే ధ్యానము. ధ్యానం వల్ల ఆత్మజ్ఞానం వస్తుంది. అలాగే ఆత్మజ్ఞానం కోసమే ధ్యానం అనే విషయం మనం ఫైనల్‌గా మనం తెలుసుకోవాల్సింది. ప్రతి ఒక్కరం గుర్తుంచుకోవాల్సింది. సో, ఇది ఈరోజు మనం తెలుసుకునే విషయాలు, ముఖ్య విషయాలు ఏంటంటే, ధ్యానం సర్వరోగ నివారణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని. సత్యం అంటే నిత్యమైనది సత్యం. ఏదైతే నిత్యం ఉంటుందో అదే సత్యం. ఏది నిత్యం ఉంటుంది, ఏదైతే ఎల్లప్పుడూ ఉంటుందో, ఏదైతే రోజులు మారినా, యుగాలు మారినా మారకుండా శాశ్వతంగా ఉంటుందో అదే సత్యం. ఆది శంకరాచార్యుల వారు చెప్పడం జరిగింది. ఆత్మే సత్యం, జగత్ మిథ్య అని. బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య అని చెప్పడం జరిగింది. సో, అలా మనకు ఆత్మే శాశ్వతమైనది, ఆత్మ సత్యం కాబట్టి, ఆ శాశ్వతమైనటువంటి ఆత్మ కోసం, ఆత్మజ్ఞానం కోసం మనం ధ్యానం చేయాలి. సో, ఏ రీత్యా మనం ధ్యానంలోకొచ్చినా గానీ గుర్తుంచుకోవాల్సింది ఇది. ఎందుకంటే, ఇప్పుడు ఒక చిన్న కథ చెప్తాను. ఒకసారి ఒక రాజ్యంలో ఒక రాజుగారు ఒక దండోరా వేయించారు. ఏంటంటే, రేపు రాజ్యంలో ఉన్న వస్తువులన్నీ ఒక దగ్గర చేర్చబడతాయి. ఎవరు వచ్చి దేని మీద చేయిస్తే అది వాళ్ళ సొంతమని దండోరా వేయించారు. రేపు మరుసటి రోజు ఉదయాన్నే వస్తువులన్నీ ఒక దగ్గర పేర్చబడ్డాయి. సో, అప్పుడేమైందంటే అందరూ వచ్చి ఎవరికి కావాల్సిన వస్తువు మీద వాళ్ళు చేసి తీసుకొని వెళ్తున్నారు. ఇదంతా దూరం నుంచి ఒక అమ్మాయి గమనించింది. సో, రాజుగారి దగ్గరికి వెళ్లి అడిగింది. రాజుగారు, మీరేమని చాటింపు వేయించారని. సో, రాజు చెప్తాడు, "ఏం లేదమ్మా, ఎవరు దేని మీద చేస్తే అది వాళ్ళ సొంతమమ్మా" అని చెప్పడం జరిగింది. ఇంకొకసారి చెప్పండి రాజుగారు. "ఎవరు దేని మీద చేస్తే అది వాళ్ళ సొంతమమ్మా" అని చెప్పడం. ఇంకొకసారి చెప్పండి రాజుగారు. "ఎవరు దేని మీద చేస్తే అది వాళ్ళ సొంతమమ్మా" అని చెప్పారు. "నేను మీ మీదే చేయిస్తాను. ఈ క్షణం నుంచి మీరు నా సొంతం" అని అంటుంది ఆ అమ్మాయి. "నేను మీ మీదే చేయి వేస్తాను. ఈ క్షణం నుంచి మీరు నా సొంతం" అని. అంటే ఇక్కడ రాజు మీద చేస్తే ఆ రాజ్యానికి రాణి ఎవరవుతారంటే ఆ అమ్మాయి అవుతుంది. రాజ్యానికి రాణి అయినప్పుడు ఆ రాజ్యం మొత్తం కూడా ఆ అమ్మాయిదే కదా! అంటే తెలివైన వారు ఎవరంటే ప్రజలారా, అమ్మాయి అంటే అమ్మాయే తెలివైంది. సో,
సో రాజుకు రాని భార్య అయినప్పుడు ఆ రాజ్యానికి రానినప్పుడు రాజ్యం మొత్తం ఆమెదని. అలా మనం కూడా ఆరోగ్యం కోసం, ఆనందం కోసం కాకుండా ఆత్మజ్ఞానం కోసం మనం ధ్యానం చేసినప్పుడు ఆరోగ్యము, ఆనందము, మనశ్శాంతి, ఆత్మజ్ఞానం అన్నీ వస్తాయి. ఒక్క దెబ్బకు 2 పిట్టలంటారు. కానీ ఇక్కడ 3 పిట్టలు. ఏంటంటే ఆరోగ్యము, ఆనందము, ఆత్మజ్ఞానము 3 వస్తాయి. అవునా? ఇప్పుడు మనం చెప్తే ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడు రూ. 2 నోటుంది, 200 నోటుంది, 2000 నోటుంది. మనకు ఏది కావాలంటే 2000 నోటే కావాలని అడుగుతాం. అవునా? ఎందుకంటే రూ. 2 నోట్ అంటే ఆరోగ్యం, 200 అంటే ఆనందం, 2000 అంటే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానంలో అన్ని ఉన్నట్లే 2000 నోట్ల లోపల 200, రూ. 2 అన్నీ ఉన్నాయి కాబట్టి. సో, అట్లా మనం ఈ దాన్ని దృష్టిలో ఉంచుకొని మనం మనకు లాభం కలిగించే పని అంటే మనకంటే ఇక్కడ ఆత్మకు లాభం కలిగించే పనులు చేయడం కోసం అంటే ధ్యానం చేయడం కోసం మన వంతుగా మనం తెలుసుకున్నటువంటి విషయాలను ధ్యాన మార్గంలో ఇతరులకు చెప్పడం అవన్నీ చేయడం వల్ల మనం ఎన్నో లాభాలు మనం పొందడం జరుగుతుంది. కాబట్టి మనం ప్రతిరోజు ఈ ధ్యానం ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకుంటాం. సరియైన అవగాహన మనకు రావాలంటే ధ్యానం గురించి సరైన అవగాహన కావాలంటే భీమవరంలో ప్రతి నెల 1, 2, 3 తేదీల్లో 3 రోజుల ఆత్మశిక్షణ శిబిరం ఉంటుంది. సో, ఆ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల ధ్యానం గురించి చక్కటి అవగాహన వస్తుంది. ఆత్మజ్ఞానం పొందాలంటే అక్కడే మనకు ఎంతో సులభంగా అరటిపండు ఒలిచి పెట్టినంత సులభంగా ఇక్కడ అరటిపండు ఒలిచి పెట్టినంత సులభంగానే ఎందుకంటామంటే అన్నిటికంటే ఈజీగా తినగలిగే పండు ఏదంటే అరటిపండు అంటారు. అందుకే అరటిపండు ఒలిచి పెట్టినంత సులభంగానే అంటారు. అన్నిటికంటే ఈజీగా తినగలిగే పండు అరటిపండు. అందుకే అరటిపండు ఒలిచినంత పెట్టినంత సులభంగా అక్కడ ఆత్మజ్ఞానం అనేది మనకు ఎవరికైనా అంటే చదవడం రాని వాళ్ళకి కూడా అమాయకులకు కూడా అర్థమయ్యే విధంగా చెప్తారక్కడ 3 డేస్ క్లాస్‌లో. కాబట్టి సో, ఆ విషయం అక్కడనే మనం ఈజీగా అర్థం చేసుకోగలుగుతాం ఆత్మజ్ఞానం గురించి. సో, మరి ఈరోజు ఈ అద్భుతమైన అవకాశాన్ని కల్పించినటువంటి మరి నాగార్జున సాగర్ పీరియడ్ మాస్టర్స్ అందరికీ, సతీష్ గారు ముఖ్యంగా సతీష్ గారికి, మిగతా మాస్టర్స్‌కు అలాగే ఆర్గనైజర్స్ అందరికీ, రవిశంకర్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్క మాస్టర్‌కు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి దీనికి సంబంధించి ఏదైనా మీరేమైనా అడగాలనుకుంటే, ఏదైనా ధ్యానం గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు. థాంక్ యూ వెరీ మచ్ ఆల్. బ్రహ్మశ్రీ గారికి, సార్, రాజ్యలక్ష్మి మేడం దంపతులు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థాంక్ యూ ఆల్. సార్ ఒక 5 నిమిషాలు ధ్యానం ఏమైనా చేద్దామా సార్? ఒక 5 మినిట్స్. ఓకే సార్. అలాగే తప్పకుండా చేద్దాం సార్. ఒక 5 మినిట్స్ ధ్యానం చేసి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మనం క్లారిఫై చేస్తాం. ఓకే సార్. అలాగే. ఓకే. దయచేసి ఒక్క 5 నిమిషాలు ఈ జ్ఞానం విన్నాం కాబట్టి ఒక్క 5 నిమిషాలు మనం కూర్చొని ధ్యానం చేద్దాం. హాయిగా కూర్చొని. కళ్ళు మూసుకొని కూర్చుందాం. సహజంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనిస్తూ కూర్చుందాం. నోట్లో ఏ నామాన్ని, మంత్రాన్ని జపించరాదు. ఏ రూపాన్ని ఊహించరాదు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా మనస్సును ఆలోచనారహిత స్థితిలో ఉంచడం. ఓన్లీ 5 మినిట్స్. జస్ట్ బీ విత్ యువర్ బ్రీత్. మనం తెలుసుకున్న విషయాల్లో మన లోపల నిక్షిప్తం చేసుకోవడం కోసం ఒక 5 నిమిషాలు ఎవ్వరికీ తెలియదు. హాయిగా కూర్చొని శ్వాస మీద ధ్యాస.
ఓకే మాస్టర్స్. మెల్లిగా 2 అరచేతులు విడదీసి కళ్ళ మీద ఉంచుకోండి. కళ్ళు తెరవకుండా మెల్లిగా మీ 2 అరచేతులు విడదీసి కళ్ళ మీద ఉంచుకోండి. ఒక 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా 2 అరచేతులు తీసుకుంటూ మెల్లిగా కళ్ళు ఒకసారి ఈ అద్భుతమైన ధ్యానానికి, అలాగే ధ్యానించిన గురుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు వారికి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మధు గారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. వినిపిస్తుందండి? వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది సార్. సార్ మీరు ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు సార్? 2008 పరిచయం సార్. సార్ మీ ధ్యాన ప్రచార అనుభవాలు చెప్పండి సార్. శాఖ ర్యాలీలు కానీ ధ్యాన ప్రచారం చేసింది మీ విలేజెస్ లో కానీ మీ ఊళ్ళో కొంచెం చెప్పండి. మా ఊళ్ళో ధ్యానం చేసే వాళ్ళు కొద్ది మంది ఉన్నారు సార్. అది కూడా రీసెంట్ గా ఒక 1 ఇయర్, ఆ 2 ఇయర్ నుంచి 1.5 ఇయర్, 1 ఇయర్ ఆ టైం నుంచి చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఓకే. సో శాఖ ర్యాలీలు అంటే నేను హైదరాబాద్ లోనే లోకల్లో కూకట్పల్లి లక్ష్మీ మేడం ద్వారా ఈ ర్యాలీల వాటిలో కొంచెం బాగా తిరగడం జరిగింది. సో ఇక్కడ మరి శాఖ ర్యాలీల్లో ముఖ్యంగా చెప్పాలంటే నాకు తటవర్తి రావు సార్ దగ్గర వినడం జరిగింది. ర్యాలీ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది సార్ చెప్తూ ఉంటారు. మనం ఒక అన్నిటికంటే ప్రాణదానం గొప్పదని చెప్తూ ఉంటారు. సో ఒక జీవి ప్రాణం పోకుండా చూడగలగడం అనేది చాలా గొప్ప విషయం. సో శాఖ ర్యాలీ గురించి చెప్పాలంటే మనం గతంలో ఎన్నో కర్మలు చేసి ఉంటాం. ఎంతో మందిని హింసించి ఉండవచ్చు. జీవుల్ని కావచ్చు, మనుషుల్ని కావచ్చు. సో అది మనం తిరిగి అనుభవించవలసి వస్తుంది భవిష్యత్తులో. సో మనం ఎప్పుడైతే ఇటువంటి శాకాహార ర్యాలీలు ఇవన్నీ చేస్తామో ఇతర జీవుల మీద, అంటే ఒక మూగ జీవుల మీద, ఇతరుల మీద, జీవుల మీద జరగబోయే హింసను ఆపే ప్రయత్నం మనం చేసినప్పుడు ఏమవుతుందంటే భవిష్యత్తులో మన మీద జరగబోయే హింస ఆగుతుంది. ఒక జీవి మీద జరగబోయే హింసను మనం ఆపినప్పుడు భవిష్యత్తులో మన మీద జరగబోయే హింస ఆగుతుంది అని చెప్పారు. అలాగే ఆ జీవుల యొక్క, మూగ జీవుల యొక్క ఆత్మ ఎదుగుదలకు మనం సహకరించిన వాళ్ళం అవుతాం. ఆ శాఖ ర్యాలీ ద్వారా ఏంటంటే ఆ జీవుల యొక్క ఆత్మపరంగా ఎదుగుదలకు వాటికి సహకరించిన వాళ్ళం అవుతాం. సో
సో ఆ విధంగా చూసుకున్నా కానీ ఇతరుల ఆత్మ ఎదుగుదలకు మనం సహకరించినప్పుడు మన ఆత్మ ఎదుగుతుందని చెప్తారు సార్. ఇంకా ఏం చెప్పారంటే మనకు భగవద్గీతలో 10వ అధ్యాయంలో 20వ శ్లోకంలో చెప్తారు. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థితః అహమాదిశ్య మధ్యంచ భూతానామంత ఏవచ అని చెప్పడం జరుగుతుంది. సో అందులో ఏం చెప్తారంటే ఓ అర్జున, నేను ఆత్మను ప్రతి జీవిలో కూడా ఉన్నానని శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. భగవంతుడు ఆత్మ అనే విషయం గురించి. సో ప్రతి జీవిలో కూడా ఆ భగవంతుడు ఆత్మస్వరూపంలో ఉన్నాడు కాబట్టి ఏ జీవిని హింసించినా భగవంతుడిని హింసించినట్లే అవుతుంది కాబట్టి ఇక్కడ మనం ఆ జీవుల మీద హింసిస్తున్నామంటే మన సోదర భగవంతులు అంటే ఆత్మపరనామ క్రమంలో మనకంటే కింది స్థాయిలో ఉన్నాయి కాబట్టి మన సోదర భగవంతులు అని చెప్తారు సార్. సో ఆ భగవంతుల మీద జరగబోయే హింసను ఆపే ప్రయత్నం చేస్తే మన మీద కూడా జరగబోయే హింస ఆగుతుందని. సో ఆ భగవంతుడు ఏం చేశాడంటే మన మీద జరగబోయే హింసను ఆపే ప్రయత్నం చేస్తాడు కాబట్టి అది కూడా చాలా గొప్ప విషయం అని చెప్పేసి దాని యొక్క గొప్పతనాన్ని సార్ చెప్పడం జరిగింది. సో ఎప్పుడైతే మనం ఇతరుల ఆత్మ ఎదుగుదలకు మనం సహకరిస్తామో మనం కూడా ఆత్మపరంగా ఎదుగుతామని. అలా సిటీలో కూడా బాగా ర్యాలీలో తిరిగేవాడిని. దాని ద్వారా ఏంటంటే కొంచెం లోపల ఆ ఫియర్ పోవడం గాని అవన్నీ ఆ స్లోగన్స్ అవన్నీ చెప్పడం వల్ల కొద్దిగా ఫియర్ పోవడం అవన్నీ కొంచెం చాలా బాగా రావడం జరిగింది. తర్వాత క్లాసెస్ చెప్పడానికి కూడా అది చాలా ఉపయోగపడింది. ఈ క్లాస్ చెప్తూ పోతుంటే కూడా ఎన్నో విషయాలు తెలియడం జరిగింది. చెప్పడం వల్ల కూడా మనం ఎంతో నేర్చుకుంటాం. మనకు తెలిసింది మనం చెప్తూ పోతూ ఉంటే మనం ఎంతో నేర్చుకుంటాం. సో కాబట్టి సార్ మనకు చెప్తారు ధ్యానం చేయాలి. తర్వాత స్వాధ్యాయం కూడా చెప్తారు. పుస్తకాలు చదవడం కూడా ఇంపార్టెంట్ అని చెప్తారు. దాంతోపాటు సత్యసాయకత అంటే ఆత్మ జ్ఞానానికి సంబంధించినటువంటి వారి బోధనలు వినాలి. సజ్జనులతో ఆత్మజ్ఞానం గురించిన వారితో సాంగత్యం చేయాలి. అలాగే సేవ అనేది ఈ మార్గంలో మనం చేయగలిగినటువంటి సేవ చేయడం అనేది మనకు చాలా ఇప్పుడు ఈ 4 మనం చేస్తుంటాం. ఆధ్యాత్మికపరమైన సేవలు. మన వంతుగా మనం ఏదైనా చేయవచ్చు. అలాగే మీరు ఒక పిరమిడ్ నాగార్జునసాగర్‌లో ఒక మెగా పిరమిడ్ కడుతున్నారు. ఆ పిరమిడ్ కట్టడం గాని అలాంటివి ఏదైనా కావచ్చు. ధ్యాన ప్రచారం చేయడం కావచ్చు, శాకాహార ప్రచారం కావచ్చు. పిరమిడ్ కట్టడంలో భాగస్వాములు కావచ్చు. అందులో మనం ఆర్థికంగా సహాయ సహకారాలు అందించడం కావచ్చు. ఒక కార్యక్రమంలో ధ్యాన కార్యక్రమంలో భోజనాలు ఏర్పాటు చేయడం కావచ్చు. ఇటువంటి ఏదైనా మనం చేయగల సేవ మనం చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయాలు. సో ఇవి చేస్తూ పోతూ ఉంటే ఏంటంటే మనం ఎదుగుతాం. ఆధ్యాత్మికంగా ఈ మార్గంలో ఉన్నప్పుడు మనం ఇవి చేయడం వల్లే మన ఆధ్యాత్మిక అంటే ఆత్మపరంగా ఎదుగుతాం. అన్నిటికంటే ముఖ్యం ధ్యానం. ధ్యానంతో పాటు సేవ అని కూడా మనము సేవల వల్ల కూడా మనం ఎన్నో లాభాలు మనం పొందుతాం. ప్రతి ఒక్కరికి అవసరమే. సో ఇవి చేస్తూ పోతుంటే మనకు ఇంకా బాగా ఎదుగుదల అనేది ఉంటుంది. సార్ చెప్పిన ఆ 4 గనుక చేస్తే గనుక మనం చాలా వండర్‌ఫుల్‌గా మనకు ఎన్నో లాభాలు ఈ మార్గంలో పొందుతాం. మన జీవితం గురించి సరైన అవగాహన వస్తుంది. జీవితంలో ఎన్నో పాఠాలు మనం నేర్చుకుంటాం. మనం ఏవైతే నేర్చుకోవాలో ఈ జన్మలో మనం ఏం నేర్చుకోవడం కోసం వచ్చామో మనకంటూ ఒక లక్ష్యం ఉంటుంది జీవితంలో. మన జీవిత లక్ష్యం. ఆ జీవిత లక్ష్యాన్ని మనం సాధించాలన్నా, ఆ విషయాలు అవగాహన చేసుకోవాలన్నా గాని సార్ చెప్పింది ఆచరించడమే అన్నిటికంటే బెస్ట్. సార్ థాంక్ యూ సార్. ఓకే సార్. జ్యోతి గారు